మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? చందమామ కథ చెప్తాను. పూర్వం అంటే ఈ గ్రీసు ఆ ప్రాంతాల ఆ దేశాల్లో ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన పరమ టక్కరివాడు, దొంగ. ఏం చేసేవాడు, ఈయన ఒక సముద్ర తీరంలో ఆయన తాలూకు రాజ్యం ఉంది. కోట గోడ అవన్నీ కూడా సముద్ర తీరంలోనే ఉన్నాయి. సముద్రం వీళ్ళ పక్క నుంచి వెళ్తుంది. ఈ సముద్రం మీద రకరకాల దేశాల పడవలు వెళ్తాయా, కొద్దిగా సుమారుగా ఉన్న పడవల్ని లాగేసేవాడు ఆయన. తక్కువ జనం ఉన్న పడవల్లో సంపద ఎక్కువ ఉంటుంది. జనాల్ని ఏదైనా చేసి సంపద అంతా చేరేసేసుకునేవాడు. అట్లా ఎంత సంపదో కూడబెట్టాడు. పశు సంపద విశేషంగా ఏమిటంటే ఈ ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి పశువుల్ని పడవల్లో తరలించేవాడు. ఈయనకు కుప్పలు తెప్పలుగా వెళ్తున్న పడవల నుంచి 2 పడవలు లాగిచ్చేసేవాడు. 100 పడవలు వెళ్తున్నాయి అనుకో, ఒక్కో దాంట్లో ఒక 25 ఉంటాయి. 2 లాగేస్తే ఆ 100 కుప్పలు అక్కడ అడంగుకు చేరేదాకా వాళ్ళు గుర్తే పట్టలేరు. అలా పశువుల్ని బాగా చేర్చాడు. క్రమంగా ఏమిటంటే ఆవులు కానీ ఏమైనా గొడ్లు ఉన్న కొందికి సంతానం వృద్ధి అవుతూ ఉంటుంది. ఈ ఏడాది 2 ఉంటే వచ్చే ఏడాదికి 3వది రాదు, వస్తుంది. ఆ పెయ్యి దూడలు పుట్టినాయంటే వాటికి మళ్ళీ సంతానం కలుగుతూ ఉంటుంది. అట్లా ఎన్ని ఆవులో చేర్చాడు. అయితే ఏమైంది, ఆ ఊళ్ళో ఈ రాజుగారి రాజ్యానికి ఒక కొసన, అంటే సముద్రానికి దగ్గరగా రాజ్యం ఉంది, అవతలకి ఒడ్డు మీదకి ఒక మంత్రగాడు ఒకడు ఉండేవాడు. ఈ మంత్రగాడు కూడా టక్కరి దొంగ. వాడు ఏం చేశాడు, రాజుగారి దగ్గర 800 ఆవులు ఉన్నాయి. ఒక 100 కొట్టేశాడు. 100 కొట్టేస్తే ఈ 100 ఆవులు మిస్ అయినాయని తెలుసుకున్నారు వీళ్ళు, పోయినాయని. సరే, ఆవుల్ని వెతకడానికి రాజుగారే స్వయంగా బయలుదేరాడు. ఎందుకంటే ఆయన అట్లా ఏదైనా వదిలిపెట్టే గుణం లేదు అతనికి. వచ్చేసరికల్లా ఈ మంత్రగాడి దగ్గర ఆవులు కనపడ్డాయి. లోపలికి వెళ్ళాడు. దీనిలాగా ఒక కొట్టంలాగా ఉంది, అక్కడికి వెళ్ళాడు. మా ఆవులు పోయినాయి, ఇక్కడ ఏమైనా కలిసిపోయినాయేమని చూడడానికి వచ్చాను అనేసరికల్లా మంత్రగాడు అడిగాడు, మీ ఆవులు తెల్లటివా నల్లటివా అని అడిగాడు. తెల్లటివే అన్నాడు. అలాగా, మావన్నీ నల్లవేనండి, మా దాంట్లో కలవదు అన్నాడు. రాజు లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ నల్ల ఆవులే ఉన్నాయి, తెల్లటివి కనపడతాయి కదా. ఓహో సరేలేని వచ్చేసాడు. కొన్ని రోజుల పైక మళ్ళీ 100 పోయినాయి. మళ్ళీ రాజు వెళ్ళాడు. మళ్ళీ మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. మీ తెల్లటివా నల్లటివా అని ఇప్పుడు అడగలేడు. మీ వాటికి కొమ్ములు ఉన్నాయా లేవా అన్నాడు. అనేసరికల్లా మా వాటికి వేటికి కొమ్ములు లేవంటే, అబ్బో మా వాటికి అన్నిటికీ కొమ్ములు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని ఆవులకి కొమ్ములు ఉన్నాయి. అయితే రాజుకి ఏమనిపించింది, కిందటిసారి నేను వచ్చినప్పుడు ఇన్ని లేవు, ఈసారి ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు 100 చూశాడు, 200 చూస్తే ఎక్కువ కనపడదు. రాజు వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు అనుమానంగానే ఉంది. 3వసారి మళ్ళీ పోయినాయి 100. ఈసారి ఏం చేశాడంటే రాజు, ఒరే ఒక పని చేయండిరా, మన ఆవులకి గిట్టల దగ్గర అన్నిటికీ ఘాట్లు కొట్టండి, అవి చూద్దామన్నాడు. సరే, రాజుగారు దగ్గరికి మళ్ళీ రాజుగారు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఘాట్లు కొట్టడానికి ముందే మూడో ట్రిప్పు వెళ్ళేసరికల్లా, మీ ఆవులు ఏంటంటే మావి మా ఆవులు కొన్ని నల్లటివి కొన్ని తెల్లటివి, అంటే మావన్నీ మచ్చలావులండి, కావాలంటే చూసుకోండి అన్నాడు. చూస్తే అన్నీ మచ్చలావులు ఉన్నాయి. అదేంటి, కిందటిసారి ఫస్ట్ టైం చూసినప్పుడేమో తెల్లవా నల్లవా అన్నాడు, 2వ రకం అక్కడ ఉంది. కొమ్ములు ఉన్నాయా అంటే మా వాటికి ఉన్నాయి, మీ వాటికి లేవన్నాడు, అప్పుడు కొమ్ములు కనపడ్డాయి. అదేంటి, నేను కిందటిసారి చూసాను, మీకు ఆవులకు మచ్చలు లేవే అన్నాడు రాజు. ఎందుకు లేవండి, అప్పుడు ఉన్నాయి, మీరు రంగు ఒకటే చూసారు, కావాలంటే చూడండి అంటే అన్ని మచ్చలావులు కనపడ్డాయి. 300. 4వసారి రాజు ఘాట్లు కొట్టించాడు గిట్టల దగ్గర. ఈసారి మళ్ళీ పోయినాయి 400. 100 పోయినాయి, అంటే 4వ 100 పోయిందనమాట. ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికల్లా రాజు అన్నాడు, మీ దగ్గర నల్ల ఆవులు ఉండొచ్చు, తెల్ల ఆవులు ఉండొచ్చు, మచ్చలావులు ఉండొచ్చు, కొమ్ములు ఉన్నవి లేనివి ఉండొచ్చు, కానీ మా ఆవులకి గిట్టల్లో ఘాట్లు ఉన్నాయి, గిట్టలు చూస్తే తెలిసిపోతుంది అన్నాడు. ఈ మంత్రగాడు గబుక్కని రాజుగారి కాళ్ళు పట్టుకున్నాడు. బాబు క్షమించండి, మీ ఆవులన్నీ నేనే కొట్టేశానండి. మరి నాకేమో ఆవులంటే చాలా ఇష్టం, పశు సంపదని వృద్ధి చేసుకోవాలనుంది, మీకు కనికట్టు చేయొచ్చు కదా, నేను చేయగలను కదా అని కనికట్టు చేశానంటే రాజు అడిగేది, అట చేసావు? ఓసారేమో అన్నీ ఒక రంగులోనే కనపడ్డాయి, 2వసారేమో కొమ్ములు లేనట్టు కనపడ్డాయి, 3వసారేమో మచ్చలు ఉన్నట్టు కనపడ్డాయి. అంటే కాదండి, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన రేకు ఉంది,
ఆ రేకు ఏంటంటే తెల్లటివి నల్లటివి గాను, నల్లటివి తెల్లటివి గాను, నలుపు తెలుపు రెండు అడిగితే మచ్చలు గాను, కొమ్ములు ఉన్నట్టు లేనట్టు చూపించగలదండి. ఆ రేకు వల్ల నేను మిమ్మల్ని మోసం చేశానండి అన్నాడు. మీ ఆవులు మీరు తీసుకుపోండి, పర్వాలేదు అనేసరికల్లా రాజుగారు సరే రిలాక్స్ అయ్యి మీరు తీసుకుపోండి అన్నాడుగా. రిలాక్స్ అయిపోయాక ఏమన్నాడు, ఓ పని చెయ్యి, ఆ రేక్ ఏమిటో నాకు ఇచ్చేసి. ఈయన ఎందుకంటే బేసిక్ దొంగ రాజుగారు, చాలా మందిని మోసం చేసే ఈ సంపద అంతా కూడబెట్టాడు కదా, మొదట అదేగా చెప్పుకున్నాం. ఆ రేకు ఇచ్చేయమన్నాడు. అనేసరికి ఇతను అన్నాడు ఆ మంత్రగాడు, రేకు మా దగ్గర లేదండి, ఎదురుగుండా చూడండి పర్వతం ఉంది, ఆ పర్వతంలో ఒక మబ్బులా కనపడుతుంది చూసారా, అందులో దాచిపెట్టా, మీరు విశ్రాంతి తీసుకోండి, మా దగ్గర ఒక ముసలాయన్ని ఉన్నాడు, మా ముసలాయన్ని పంపించి తెప్పిస్తా, మీరు ఈ లోపల చక్కగా ఆవు పాలు తాగి ఆవు పెరిగేసుకుని అన్నం తిని రిలాక్స్ అవ్వండి అన్నాడు. గుంపంతా రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో ఏమైంది, కేకేశాడు మాయగాడు, ముసలయ్య వెళ్ళి రేకు తీసుకురా రాజుగారికి ఇద్దాం అని అన్నాక వీళ్ళకి తిండి ఏర్పాట్లు చేస్తున్నాడు. కాసేపు అయ్యాక లోపల నుంచి ఒక నలుపు తెలుపు ఉన్నటువంటి గడ్డము, నలుపు తెలుపుగా ఉన్న ఒక తల ఉన్న ఒక అతను వంగి నడుస్తూ బయటికి వెళ్ళాడు. ముసలయ్యని వెళ్ళమన్నాడు కదా రాజుగారు, జనమంతా ముసలయ్యే వెళ్ళాడు అనుకున్నారు. ముసలయ్య వెళ్ళాడు, నడుస్తున్నాడు, కొండెక్కుతూ కనపడ్డాడు. తర్వాత కనపడలా, దూరంగా ఉంది ఆ కొండ, కనపడదు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ముసలయ్య లేడు, ముతకాయ లేడు, ఎవడు రాడు. సరే సైనికులు అన్నారు, ప్రభు చీకటి పడిపోతుంది, మనం వెళ్ళిపోవాలి, ఆవులు తోలుకెళ్ళమంటారు అన్నాడు. రేకురా మరి అన్నాడు. రేకిస్తానన్నాడుగా. సరే అతను పిలవండి అన్నారు. ఏడి అతను లేడు. అంతా వెతకడం మొదలుపెట్టారు. ఆవులన్నీ అక్కడే ఉన్నాయి, ఆ మంత్రగాడు మాత్రం కనపడలా. ఇక్కడే ఉన్నాడని ప్రతివాడు చెప్తున్నారు, మాతోటే ఉన్నాడు, మేము నుంచి అందరి దగ్గర వాడు ఒకడే ఎటా ఉంటాడు, ఒకడు ఒక చోట ఉండాలి, మేము చూడలేదంటలా. ప్రతి వాళ్ళు ప్రతి గుంపు అదే చిన్న చిన్న సమూహాలుగా ఉంది. ఒక 10 మంది సైనికులు ఒక గుంపు, కత్తులు పెట్టుకునేవాడు ఒకడు, మన శూలాలు పట్టుకునేవాళ్ళు ఒకళ్ళు, ఇట్లా గుంపులు ఉంటాయా, ప్రతి గుంపు మాతో ఉన్నాడు అంటున్నారు. తీరా మొత్తం గుంపులని వాకిటో చేరితే ఒక్క చోట కూడా అతను లేడు. రాజుకు నవ్వొచ్చింది. ఒరే వాడేరా ముసలయ్య, మనకి టోపీ పెట్టాడు, వాడు తెలుపుని నలుపుగా నలుపుని తెలుపుగా చూపించగలిగే శక్తి ఉంది వాడికి, రేకుందని చెప్పి మన ఇక్కడ ఆపి చల్లగా సర్దుకున్నాడు. వాడు కొండల్లోకి వెళ్ళిపోయాడు, వాడిని మనం పట్టుకోలేము. సరే ఇక వాడిచ్చే శక్తులు ఏం లేవు మనకి, మన గొడ్లు మనం తీసుకుపోదాం పట్టండి అని చెప్పేసి ఈ గొడ్లన్నిటి ఆవులు 400 ఇక్కడికి వచ్చేసాయి కదా, 400 ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మంత్రగాడు మళ్ళీ వీళ్ళకి కనపడలేదు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి ఇన్ని రోజులు రాజుగారి ఆవు పాలు హాయిగా యథేచ్ఛగా వాడుకుని ఆయనకి టోపీ పెట్టి బురుడి కొట్టించి చల్లగా వెళ్ళిపోయాడు కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? గ్రీకు జానపద గాథలు, ఆఫ్రికన్ జానపద గాథలు అట్లాంటివి అప్పుడప్పుడు చెప్పుకున్నాను. అవునవును. ఓ గ్రీకు జానపద గాథ చెప్తా. పూర్వమట ఓ రాజకుమారుడికి పెళ్లి చూపుల కోసమని బోల్డని సంబంధాల ఫోటోలు వచ్చాయి. అందులో ఒక ఫోటో ఆయన భలే నచ్చింది. చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటానని ఫ్రెండ్స్కి అందరికీ చూపించేట. చూపిస్తే ఈ ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు మంత్రి గారి కుమారులు ఉన్నారు. వాళ్ళు ఆ రాజకుమార్తె వివరాలన్నీ తెప్పించారు. తెప్పించి ఓరు బాబు ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఈ అమ్మాయిని చేసుకుంటామని వెళ్ళిన వాళ్ళలో ఎవరు తిరిగి రాలేదుట, అక్కడ ఏదో ఉంది ఆ ఊళ్ళల్లో రహస్యం, వద్దన్నారు. వద్దంటే ఇతను అన్నాడు, అప్పుడు చూడంగానే తొట నచ్చింది, తొలుత చూసేసరికి నచ్చింది, నచ్చిన పిల్లని చేసుకోలేని రాసపుటకెందుకు, అదే కదా, అదేమిటో చూసి నేను ఆ పిల్లనే చేసుకుంటాను అన్నాడు. వాళ్ళు వీళ్ళు వద్దన్నారు. రాజుగారు ఏమన్నాడంటే నేను చేసుకొని నువ్వు వెళ్తాడు అని చెప్పి సరే వెళ్ళమన్నారు. అప్పట్లో ఈ ఫోటోలు ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి కూడా 6 నెలలో 10 నెలలో పట్టేది. రాజకుమారుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా అంతే సమయం పడుతుందా? కరెక్ట్గా వివరాలు ఎవరికీ తెలియదు, వేగ్గా తెలుసు ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు. సరే రాజకుమారుడు బయలుదేరాడు. ఇది ఒక గ్రీకు దేశం. ఇతను ఆ ఊర్లో ఆ రాజ్యంలోకి అడుగు పెట్టేసరికి ఆ మొదటి రహదారుల్లోనే ఒక గుంపు కనపడింది అబ్బాయికి. ఏమిటో మాట్లాడుకుంటున్నారు ఏమిట్రా అని చూశాడు. చూస్తే ఒకడు రకరకాల పిట్టలు అమ్ముతున్నాడు, ఇంతంత పంజరాల్లో పెట్టి. అన్నీ అయిపోయినాయి, ఒకే ఒక పెట్టను. పంజరం భలే బాగుంది. ఆ పిచ్చుక దాంట్లో ఉన్న పక్షి కూర్చుని దాని మీద వేళ్లాడే దాని మీద కూర్చుని ముక్కుతా లోపల పెట్టుకుని కూర్చుంది. అదేం పక్షో తెలియటల్లా. కానీ అక్కడ అన్ని బుల్బుల్స్ అవి ఇవి కొనుక్కున్న వాళ్ళు 2-3 నిలబడి ఒకళ్ళిద్దరు దాని మీద డిస్కషన్ పెడుతుంటే ఈ లోపలున్న ఫలానా పిచ్చి వస్తువు పక్షి కూడా బుల్బుల్నేనని భావించాడు రాజకుమారుడు.
ఏమనుకున్నాడు, ఎవరు తోడు లేకుండా వచ్చాము, ఓ మాట్లాడే పక్షిని గనక కొనుక్కుంటే ఈ బుల్బుల్స్ అవి కిచకిచో కిచకిచో అని పాడుతూ ఉంటాయి, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది, మరీ ఒంటరిగా లేకుండా ఉంటామని వాడు ఏదో రేటు చెప్తే ఆ రేటుకి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాడు. ఓకే. తీరా ఆ గుంపు బోళ్ళంత సమూహం ఉంది కదా, ఆ పక్షిని బాగా చూడ్డానికి ఇతనికి తెలియలే. యువతలకు వచ్చి ఓ సత్రం గదిలో చేరి చూసేసరికల్లా అదొక మామూలు పిచ్చుక. అదేదో బంగారు పంజరంలాగా కనపడుతుంది. మామూలు చెక్క పంజరమే, పుల్లలతో కట్టింది, దానికి బంగారపు రంగు వేశారు. ఓకే. ఓరిని అది చూసి అనుకున్నాడు, పోసి ఇది మామూలు పిచ్చికే, ఊర పిచ్చికి అంత రేట్ ఇచ్చాను తెలివి తక్కువగా, ఒట్టి రాగానే ఊళ్ళోకి రాగానే నష్టపోయామే, పని ఏమవుతుందో మంది అనుకున్నాడు. పైకే అన్నాడు. అనంగానే అందులో ఉన్న పిచ్చికంది, ఏం పర్వాలా, నన్ను తీసుకున్నందుకు నువ్వేం నష్టపోవు, నీకు లాభం చేకూరుస్తా నేను అనేసరికి ఆశ్చర్యపడి, ఊసి నీ పిచ్చిక నీకు మాటలు వచ్చా అన్నాడు. చాలా వచ్చు నాకు, ఓ పంచి ఈ పంజరాన్ని తీసి పక్కన మారి నన్ను నీ జేబులో పెట్టుకో, నీకు కావలసిన పని చేస్తాను నేను అని చెప్పింది. సరే, కొన్నది పిచ్చిగా, అది పంజరంలో ఉన్నా జేబులో ఉన్నా ఒకటే, అది ఎగిరిపోతుందేమో అని అనిపించలే. దాని మాటలకు లోబడ్డాడు రాజకుమారుడు. ఆ పంజరం తీసి పక్కన బారేసి, ఆ పిచ్చిక ఎంత ఉంటుంది, అది ఇంతే ఉంటుందిగా, అతను వేసుకున్న కోటు జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక సరే, ఆ సత్రంలో ఏదో వ్యవహారం భోజనం చేశాడు, కాస్త అలసట తెచ్చుకుని రాజభవనానికి బయలుదేరాడు. రాజకుమార్తెని పెళ్ళాడ కోరి వచ్చానని చెప్పాడు. చెప్పేసరికి సరే, ఈ బయట ఉన్న సైనికులు వాళ్ళు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు మంచి గంభీరంగా ఉన్నాడు. అన్నాడు, అబ్బాయి మా అమ్మాయి 7 సంవత్సరాల నుంచి మాట్లాడటల్లా, ఎందుకు మాట్లాడుతో తెలియదు, మా పిల్లని మాట్లాడిచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక లొసుగుంది, నువ్వు లోపలికి వెళ్తావు, మాట్లాడిస్తే సరే సరే, మాట్లాడించలేదనుకో నువ్వు మా పిల్లని చూసి బయటికి వెళ్ళిపోతావు. ఓహో కదా, కాబట్టి నువ్వు మాట్లాడించలేకపోతే పేక ఉత్తరిస్తాం. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరికీ అదే పని చేసాం. బాగుంది. మరి లేకపోతే రాజకుమార్తె చూడ్డానికి వస్తాడు ఒక్కొక్కడు, చూసి అలా ఉంది ఇలా ఉంది, నేను ముక్కు వంకర మూతి వంకర చెప్పడు, అదే కదా చెప్తాడు, బొమ్మలేసేస్తారు ఇంకొకళ్ళు. అందుకని మేము ఆ అవకాశం ఇవ్వం, తల ఉత్తరించుకోవడానికి సిద్ధపడితేనే రా. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి. కానీ కొంతమంది రాజకుమారులు రాచపుటకనుకో, వాడు ఏమనుకుంటాడు, చచ్చినా సరే సాహసం తీరా డింభ కానీ పోతాడు లోపలికి. తర్వాత ఏమవుతుంది, గెల్టెన్లోకి వెళ్తాడు వాడు, ఆ మెడకత్రిచ్చే దాంట్లోకి. సరే బై ఏ పిచ్చికంది లోపల నుంచి చెప్తుంది, బెదరకు బెదరకు, నేనున్నా, భయం లేదు, పద వెళ్దామంది. ఇతను కూడా కాస్త ముందు వెనక ఆలోచించకుండా, సరే నేను మాట్లాడిస్తాను, నాకు చాలా సమర్థత ఉందన్నాడు. కుర్రాడు కొంచెం జవజవలాడుతూ బాగానే ఉన్నాడు. ఫలానా అదేదే దేశపు రాజకుమారుడు అని తెలుసుకుని, రాజుగారు నాయన జాగ్రత్త, మీ నాన్నకి ఎంతమంది కొడుకులో అన్నాడు. చాలామందే ఉన్నారండి, అయినా కూడా నేను గెలుస్తాను, నాకేం భయం లేదు, మీరు నన్ను రాజకుమార్తె దగ్గరికి పంపించండి అన్నారు. ఆ అమ్మాయిని ఒక సెపరేట్ మందిరంలో ఉంచారు. అమ్మాయి ఎవరితోటి మాట్లాడదు, మాట్లాడడం మానేసింది. 7 ఏళ్ళు అయింది. ఒక ముసలి దాది, చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఎత్తుకు పెంచిన దాది మాత్రం ఈ అమ్మాయికి సహాయకారిగా ఉంటుంది. ఆ ముసలమ్మాయి పిల్ల ఉంటున్నారు అక్కడ ఆ బిల్డింగ్లో. ఇంకా ఇతరత్ర పనులు చేసేవాళ్ళంతా పనులు చేసి బొమ్మలాగా వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఎవరితోటి మాట్లాడదు, ఎవరేం మాట్లాడి 4 పీక్స్ వచ్చినా సమాధానం చెప్పదు. సరే లోపలికి వెళ్ళాడు. వెళ్ళాక నమస్కారం రాజకుమారి అంటే ఆ పిల్ల అట్లా చూసింది. బాగున్నారా అన్నాడు. ఎందుకు మీరు మాట్లాడటలేదు అన్నాడు. అనేసరికి ఈ పిచ్చికంది, నువ్వు పని చెయ్యి, నువ్వు అటు ఇటు తిరిగి ఆ రాజకుమార్తెకి అవతల పక్కన ఒక గూళ్ళలాగంటి కనపడుతుంది కదా, ఆ గూట్లో పెట్టింది నన్ను. తర్వాత గూటితో మాట్లాడుతున్నట్టుగా వేయి వేషం, గూట్లో నుంచి నేను నీతో మాట్లాడతా, నువ్వు ఎంతైనా కవిచ్చు, నేను నీకు సమాధానం చెప్తా అనేసరికల్లా ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పిచ్చికని అలాగా జేబులోంచి తీసి చెత్తపుచ్చుకున్నాడు. ఈ రాజకుమార్తెని మిమ్మల్ని ఒకసారి పూర్తిగా చూడనివ్వండి అని అటు ఇటు తిరుగుతూ అతని వైపు కూడా చుట్టాల అమ్మాయి వెళ్ళి ఏం చేశాడు, రాజకుమార్తె కూర్చున్న దానికి కాస్త వెనకగా ఉన్న ఒక గూట్లో పిచ్చికని తోసేసాడు. అది పోయి లోపలికి వచ్చింది. మళ్ళీ వచ్చి రాజకుమార్తెకి ఎదురుకుండా నుంచున్నాడు. ఏంటి రాజకుమారి ఒక మాట కూడా మాట్లాడలేదు. సరే మీరు మాట్లాడే పోతుపోయి నా గూటుతోటైనా మాట్లాడతాను, ఏమే గూడు బాగున్నావా అన్నాడు. గూట్లో నుంచి ఆ పిచ్చిగా మాట్లాడాడు. చాలా బాగున్నాను అనగానే రాజకుమార్తె అడిలిపోయింది. ఏమిటి ఎవరు మాట్లాడుతున్నారు, వెనక్కి తిరిగి చూసింది. గూడు గూడు రాజకుమార్తెతో మాట్లాడడానికి వచ్చాను, ఆవిడేమో మాట్లాడట్లేదు, నువ్వైనా మాట్లాడతావు కదా నాతోటి అన్నాడు. అనగానే ఆ గూడుల్లో నుంచి ఆ పిచ్చిగా చెప్పింది, ఎందుకు మాట్లాడను, నేను రాజకుమార్తెలాగా వెరుబాగులు దాన్ని కాను,
నాకు బోల్డ్ మాటలొచ్చు, బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం మన ఇద్దరం. చెప్పు మీదేం ఊరు, నీకేమొచ్చు అని అడగటం మొదలెట్టింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయింది. ఇట్లా 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 చూస్తోంది ఇద్దరికేసి. గూటుకేసి చూస్తోంది. గూట్లో నుంచి మాట్లాడటం వస్తున్నాయో తెలియటల్లా. అటు చూస్తోంది. ఇటువైపు తిరిగితే ఇతను మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీదే ఊరంటే మీదే ఊరని. నిర్ఘాంతపోయింది. అయితే రాజకుమారుడు అన్నాడు, అబ్బాయి ఇంతసేపు కబుర్లు చెప్పుకుంటాం, ఏదైనా మంచి కథ వస్తే చెప్పు నీకు అన్నాడు. అనేసరికి అలా గూట్లో ఉన్న పిచ్చికంది, కథలు రాకపోవటం ఏంటి, నాకు బ్రహ్మాండమైన కథ వచ్చు, నేను చెప్తాను చూడు అని చెప్పి ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకి భలే విద్యలు వచ్చు. పెద్దవాళ్ళిద్దరికి విద్యలు వచ్చు. 3వ వాడు భక్తిపరుడు. పెద్దవాడు ఏంటి, ఏ చెక్కనైనా సరే చక్కటి అందమైన బొమ్మలాగా చెక్కేస్తాడు. ఇంత చెక్క మొక్క దొరికితే బొమ్మ చేస్తాడు. 2వ వాడు చక్కటి వస్త్రాలు తయారు చేస్తాడు. వాడు ఏ దారంతోటైనా వస్త్రం చేయగలడు. దారాలు ఏంది, ఇప్పుడు అరటినారతోటి కూడా అరటినార వస్తుందా, జనపనార, అన్నిటితోటి చేస్తాడు. పత్తితోటే కాకుండా అన్నిటితోటి అందమైన వస్త్రాలు చేయగలడు. 3వ వాడికి ఏవి రాదు, అట్లాంటి పనులు రావు. కానీ వాడు పరమ భక్తిపరుడు. వాడు దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు దిగొచ్చి పనిచేయాల్సిందే, అంత భక్తి వాడికి. అయితే ఒకసారి వీళ్ళు 3 ఏం చేశారు, వేరే ఒక ఊరికి బయలుదేరారు. ఏదైనా జీవిక సంపాదించుకుందామని. వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళకి చక్కటి నున్నటి పనస చెక్క కనపడింది. అది ఇంత కోడల్లే ఉంది. ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, రాత్రిపూట చీకటి పడ్డాక అక్కడ విడిది చేసి కాలక్షేపానికి పెద్ద అబ్బాయి దాన్ని చక్కగా చెక్కి అందమైన బొమ్మగా తయారు చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరు ఒకళ్ళు మెలకుగా ఉండి ఇద్దరు పడుకోవాలి. పెద్ద అబ్బాయి మెలకుగా ఉన్నాడు, చిన్నపిల్లలు ఇద్దరు పడుకున్నారు, చిన్న కొడుకులు ఇద్దరు. మెలకుగా ఉన్నప్పుడు ఈ పనస చెక్కని నున్నగా చేసి అందమైన బొమ్మను చేసి అక్కడ పెట్టి తన వంతు అయిపోయాక పెద్ద అబ్బాయి నిద్రపోయాడు. 2వ అబ్బాయి మెలకు వచ్చింది, వాడికి మెలకుగా కూర్చున్నాడు. తమ్ముడికి అన్నయ్యకి కాపలా కాస్తూ ఈ అందమైన బొమ్మను చూసి, బొమ్మకు బట్టలు లేవని, సమీపంలో ఏవో నారున్న చెట్లుంటే ఆ నారంతా తీసుకొచ్చి దాంతో చక్కటి వస్త్రం అల్లి ఈ బొమ్మకి చుట్టబెట్టాడు. ఇంకో 2 గంటలు అయిపోయాక 2వ అబ్బాయి పడుకుని నిద్రపోయి తెల్లవారుజామున 3వ వాడు మెలకుగా కూర్చున్నాడు. అన్నయ్యలు ఇద్దరికి కాపలా కాస్తూ ఆ బొమ్మను చేత్తో కూర్చుని, దేవుడా ఎంత అందమైన బొమ్మ, ఎంత చక్కటి ముక్కు, ఎంత చక్కటి మూతి, ఎంత అందమైన మొహం, ఎంత బాగుంది కదా, ఇంత బాగున్నా ఈ పిల్లకి ప్రాణం వస్తే ఎంత బాగుంటుందో అని దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు. తెల్లవారేసరికి బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది. అని చెప్పింది పిచ్చుక. బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు చెప్పు, 3 అబ్బాయిలు ఉన్నారు. ఒకడు చెక్కాడు, ఇంకోడు వస్త్రాలు ఇచ్చాడు, 3వ వాడు ప్రాణం పోసాడు. ఈ 3లో ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. అడిగేసరికల్లా రాజకుమార్తె కూడా కథ అంతా వింటోంది. మరి రాకుమారుడు అన్నాడు, ఏముంది, ఆ బొమ్మను చెక్కింది వాడెవడో వాడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అనేసరికల్లా గూడుంది, అలా ఎలాగా, బొమ్మను చెక్కితే మాత్రం దానికి అందమైన బట్టలు కట్టి దాని సౌందర్యాన్ని పెంచిన వాడెవడు, 2వ వాడు చేసుకోవాలి అంది. అనగానే ఈ రాజకుమార్తె శివాలు నచ్చి, గడిది గుడ్డేం కాదు, దానికి ప్రాణం పోసింది 3వ వాడు, వాడు చేసుకోవాలి పెళ్ళని మాట్లాడేసి అనగానే బయట నుంచి ఆ ముసలమ్మ బయట కూర్చుని ఉంది. ఈ కథ అంతా ముసలమ్మ కూడా ఉంటుంది. అమ్మో మా చిన్నరాణి మాట్లాడిందని పరుగులు పెట్టేసరికి రాజుగారు అందరు వచ్చేసారు. ఏమబ్బాయి, మా అమ్మాయి మాట్లాడిందా అని అడిగాడు. మాట్లాడిందండి అన్నాడు. ఈ అమ్మాయి ఏంది, అంత అబద్ధం, నేనేం మాట్లాడలా అని చెప్పింది. ఎప్పుడైతే ఈ దాది చిన్నరాణి మాట్లాడింది అనగానే అమ్మాయి ఇట్లా నోటి మీద చేసుకుని కూర్చుంది. ఇంకా మాట్లాడకుండా ఉందామనుకుంది. మాట్లాడింది అని కవించేసరికల్లా, అబ్బే నేను మాట్లాడలేదు. రాజుగారు పెళ్ళ నవ్వాడు. నీ కంఠం అందరూ వినేశారు అని చెప్పి, భలే ఎత్తేసావు, ఇంత తెలివితేటలు నీకు ఎట వచ్చాయి అని అడిగితే, నీ తెలివితేటలన్నీ నా ఒకడవే కాదండి, నాకు నేను ఈ గూటుతో మాట్లాడే, ఈ గూట్లో ఉన్నాయి తెలివితేటలన్నీ అని చెప్పాట రాజకుమారుడు. అప్పుడు పిల్ల చెప్పింది, అవునా అన్న, గూట్లో నుంచి ఎవరో మాట్లాడారు అని చెప్పింది. గూడే మాట్లాడిందంటే ఆ గూట్లో నుంచి ఇట్లా పిచ్చిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి అలా ఆశ్చర్యపోయారు, ఏమిటి అని. ఈ రాజకుమార్తె ఒకరోజు ఒక గూని మంత్రగత్తెను చూసి గూనిగా ఉందని వెక్కిరిచ్చింది. అందుకని నోరు మూతపడిపోవాలని ఆవిడ శాపం పెట్టింది దీనికి, ఈ పిల్లకి. అందుకని పిల్లకి మాటలు పోయినాయి కానీ ఈ మంత్రగత్తె వల్లే ఈ పిచ్చిక కూడా మాటలు వచ్చినాయి పిచ్చికి. అదేం చేసింది, ఇక్కడికి వచ్చి
ఈ ప్రాణం లేని దాంతోటి గూటుతోటి కదా మాట్లాడుతుంది, అందులో పిచ్చుకుందని పిల్లకి తెలియదుగా. అవును. ఆ ప్రాణం లేని వస్తువుతోటి మాట్లాడడం వల్లే దీనికి మళ్ళీ ఆ శాపం పోయిందనమాట. పిచ్చుక్కి తెలుసు ఆ కిటుకు, అందుకని అది లోపలికి వచ్చింది. సూపర్. దాంతో ఈ మంత్రగత్తె వేసిన మంత్రకట్టు విడిపోయి 7 ఏళ్ల నుంచి మాట్లాడిన రాజకుమారి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఆ గ్రీకు దేశపు రాజకుమారుడికి ఇచ్చి ఈ ఇంకో గ్రీకు దేశపు రాజకుమార్తెని పెళ్లి పెళ్లి చేశారు. అది కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు చందమామ కథ చెప్తారా? చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ చదివాను జయ నేను, చాలా ఏళ్ల క్రితం. మా ఇంట్లో పుస్తకం కాదు, నేను ఎవరింటికో వెళ్తే వాళ్ళ ఇంట్లో పరమ పాత పురాతన పుస్తకం చందమామోడు దొరికింది. ఏదో పేరెంటాం, నాకు ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. 5th క్లాస్ ఖచ్చితంగా కాదు, 3rd or 4th అంతే. అయితే ఆ పుస్తకం అక్కడ ఒక చోట కూర్చొని చదివాను. రమగారు చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఏనండి? 5 ఏళ్ల నుంచి పుస్తకం ఎక్కడ కనిపిస్తే అది ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే, ప్లీజ్ 5 నిమిషాలు అది ఏ పుస్తకమైనా చదివేసుకుంటారు. చదివేస్తాను. సహజంగా ఆ వయసులో ఆటలు, అల్లరి చేయటం, పాడు చేయటం అవన్నీ ఉన్నాయి. అందులో మాకు ఎక్కడ తగ్గే పని లేదు. అదే పుస్తకం ఒక కథ మీద ఆసక్తి జయ, మా ఇంట్లో అందరికీ ఉంది. అది ఎట్లా వచ్చిందండి మీకు? ఏమో మరి అడగలేదు నేను ఈ ప్రశ్న. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పటి నుంచి కథలు చెప్పేవాళ్ళు జయ. అంటే ఇప్పుడు నేను ఒక పిల్లనే అనుకో, ఒక పిల్ల కథ వేరు. ఒక 6-7 వరుసగా పైనుంచి కింద దాకా ఉన్నారనుకో, పెద్ద పిల్లల్ని అనుసరించుకుని చిన్న పిల్లలు ఉంటారు. జనరల్ గా జరుగుతుంది. నువ్వు మీ అక్కయ్యల వెనకాల నీకు తోకపుచ్చుకుని తిరగటం అంతే. ఈ తోకపుచ్చుకు తిరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ పై రకాలన్నిటికీ కథలు చెప్పడానికి కూర్చోబెట్టేవాళ్ళు. మధ్యలో మా పాలేళ్ళు కథలు వినడానికి, మా కజిన్స్, మా పెద్దక్కయ్య చెప్పేది, వసంత చెప్పేది, మా నాన్న చెప్పేవారు, ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. సినిమాకి వెళ్ళొస్తే మా కజిన్ శ్రీకాంత్, వాడిని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. లేడు పాపం ఇప్పుడు మా రంగపిన్ని గారి శ్రీకాంత్. కానీ వాడు ఏదైనా ఈ సినిమా పౌరాణిక సినిమా చూస్తే నర్సక అదేమిటే నాకు అర్థం కాలేదు అని వచ్చేసేవాడు. మా పెద్దక్కయ్య వాడికి భారతం కథ అంతా వివరంగా చెప్పేది. సినిమా అర్థం కావాలి, సినిమా చూసేసేవాళ్ళం. రామారావు కాంతారావు కనపడతారు, స్టోరీ అర్థం కాదు, వాడికి అర్థమయ్యేది కాదు. మా పెద్దక్కయ్య విని నర్సక్క అనేవాళ్ళు. మాకు పెద్దక్కయ్య కానీ అందరికీ నర్సక్కే. వచ్చి నర్సక్క రావే కథ చెప్పవే నర్సక్క అని కూర్చునేవాడు. వాడితో పాటు విని కొన్ని. ఇప్పుడు ఈ పెద్ద పిల్లలందరినీ కూర్చోబెడతారు అన్నాలు పెట్టేటప్పుడు కథలు. సాయంకాలం పెందరాళ్ళే పడుకునేవాళ్ళం. కరెంటు తక్కువ, రాత్రిళ్ళు సినిమాల టీవీలో ఏముండేవి. పెద్ద పిల్లలతో పాటు చిన్న పిల్లలు ఆటోమేటిక్గా కథలు వినేవాళ్ళు. నాకు కొంచెం 5వ ఏటకి స్కూల్కి వెళ్ళే నాటికి చదవటం వచ్చు, చదవటం నేర్పించేశారు. స్కూల్కి వెళ్ళే నాటికి స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా మేము, మాకు ముందే వచ్చు. అదేలే 5 నిండే నాటికి నేను చకచకా వాక్యాలు చదవటం వచ్చేసింది. తెలుగు వచ్చింది బాగా. మరి మా ఇంట్లో ఉన్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళే. సో నాన్నగారి నుంచి వచ్చిందంటారు? అక్కయ్య నుంచి నాన్నగారి నుంచి అక్కయ్యలకి వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న ఇద్దరికి పుస్తకాలు పిచ్చుంది. మా అక్కయ్యలందరికీ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉంది. అందరూ మీకులాగానే చెప్తారా రమ్మగారు? అంటే బుక్ రీడింగ్ వేరు, చెప్పే విధానం వేరు కదా. స్టోరీ ఇప్పుడు నాకు స్టోరీ తెలుసు, కానీ చెప్పే విధానం వేరు ఉంటుంది. మీకులాగానే చెప్పగలుగుతారు అక్కయ్య వాళ్ళు? మా పెద్దక్కయ్య, వసంత మా 5వ అక్కయ్య, వీళ్ళిద్దరూ చాలా బాగా చెప్తారు. మా నాన్న కూడా కథ చాలా బాగా చెప్పే పద్ధతి. ఆయన ఎవరైనా వినేసేలాగా చెప్పగలిగే కథ విధానం. అందుకనే అయి ఉంటుంది, అది వచ్చింది నాకు. అది మా నాన్న పోలికలు ఏమి రాలేదని చాలా బెంగగా ఉంటుంది నాకు. ఇంత మంచి క్వాలిటీ ఇది వచ్చింది. నాకు రౌండ్ ఫేస్లు ఇష్టం చేయ. నేను ఎప్పుడు చెప్తా కదా, నిండుగా బుగ్గలు బూరిలో ఉంటే అబ్బాయి భలే బాగున్నారు అనిపిస్తుంది. నాకు సన్న మొహం, నా మొహం నాకు నచ్చదు. అప్పుడు నచ్చేది కాదు, ఇప్పుడు. మా నాన్న పోలికి వచ్చిన మా అక్కయ్యలు చూస్తే నాకు కుళ్ళుగా ఉంటుంది, వీళ్ళ రౌండ్ ఫేస్లు అని. ఏమి రాలేదనుకుంటా. ఎంత గుర్తింపు వచ్చే క్వాలిటీ వచ్చింది కదా రమ్మగారు కదా. అవునా? మాత్రం మా నాన్నదే వచ్చింది. సూపర్. చదవటం కూడా ఈ వాళ్ళ ఇంట్లో చదివిన ఈ కథ నేను చాలా కాలం గుర్తుంది నాకు. కాకపోతే మనం చందమామలు అవి ఎలాగా నెల సంవత్సరము గుర్తుపెట్టుకోవాలి ఎవరైనాను. అప్పుడు లేకపోతే చందమామని ఏ సంవత్సరం ఏ నెలలో ఆ పుస్తకం వచ్చిందో మనకు ఎలా తెలుసు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చందమామ కథలు చెప్తున్నాం మనం. ఆ పర్టికులర్ కథ నాకు గుర్తుంది. కోతి ఒకటి ముత్యపు చిప్పలు తెస్తుంది. అది ఎప్పటికి తెలుసా? 55లో కథ. అబ్బా 55లో? నేనే 79లోనో 78లోనో చదివాను. నేను ఇన్ని రోజుల నుంచి కథలు చదువుతూ
ఆ కథ కొంతే గుర్తుంది. కోతి ముచ్చపు చిప్పలు తేవటమే ఖచ్చితంగా గుర్తుంది, మిగిలినవన్నీ మర్చిపోయా. కొన్ని పోతూ ఉంటాయి అంతే చూడు, కదా, అది ఇప్పుడు మళ్ళీ తగిలింది మీకు. తగిలింది నాకు అది. ఆ కథ ఒక ఎలా ఉంటుందంటే బహుశా అదొక సంతోషం కలుగుతుంది అనుకుంటా. పుస్తకాలు పిచ్చి వాళ్ళకి అనుభవంగా ఉంటుంది. ఆ పర్టికులర్ బుక్ మళ్ళీ చదవడానికి వచ్చేసరికి గూస్ బంప్స్ వస్తాయి జయ. అవునా, భలే సంతోషం వస్తుంది. మీకు నేను ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తాను రమ్మగారు. మీకు నేను ఆపోజిట్ కాంబినేషన్ రమ్మగారు. అందరూ బయటికి వెళ్తే నేను కనిపిస్తే రమ్మగారిని అడిగానని చెప్పండి అంటారు, మీరు కనిపిస్తే జయ ఏదని అడుగుతారు కదా. మన కాంబినేషన్ అంతా హిట్. మీకు డెడ్ ఆపోజిట్ నేను రమ్మగారు. బుక్ చదవను. బుక్ అసలు మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని బుక్స్ ఇస్తా ఉంటారు కదా, ఏం చదువు, మీరు తిడతారని చెప్పి తీసుకుంటా, అసలు దాని మీదకి మనసే వెళ్ళదు రమ్మగారు. అసలు ఆ థాట్ కూడా రాదు. ఇంట్లో పేపర్ చదవండి అని చెప్పి నేను న్యూస్ ప్రెజెంటర్ని కదా, నువ్వు ఒక న్యూస్ ప్రెజెంటర్వి, జర్నలిస్ట్వి, నువ్వు న్యూస్ చదవకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి అని చెప్పి ప్రతిరోజు తిట్లు పడతానే ఉంటే నాకు నాకు అటు ఫోకస్ చేయలేను. మీ పుణ్యవాణి ఎన్ని కథలు వింటున్నానంటే నేను న్యూస్ కూడా చదువుతా జయ. అదే మీరు చెప్పేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే బుక్ చదవాలి, బుక్ చదవబట్టే కదా ఇన్ని స్టోరీస్ మీరు చెప్పగలుగుతున్నారు. అవును, అది చాలా హ్యాపీగా మనసులో అనుకుంటాను, ఎంత డెడ్ ఆపోజిట్ కాంబినేషన్ మన ఇద్దరు. నేను న్యూస్ పేపర్ కూడా అంతే శ్రద్ధగా చదువుతాను జయ. న్యూస్ చదువుతాను, ఇంకా చదవటం అంతే, మీ హ్యాబిట్ చదవటం అంతే. అది ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనుకో, పై వాక్యాలైనా చదువుతా. అందుకని నాకు ఎక్కువ విషయాలు తెలుసు. చాలా నాలెడ్జ్ ఉండటానికి కారణము ఏమిటో నా విజ్డమ్ తెలివితేటలని అనుకోవద్దు. ప్రధానమైంది దానికి సంబంధించిన కొంత విషయాన్నైనా నేను చదువుతాను. చదవటం చాలా మంచి హ్యాబిట్ కదండి. అదే కదా విషయ పరిజ్ఞానం. అదే పరిజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దీనివల్ల చదవటం. నాకు మీలాంటి గెస్టులు అందరితో మాట్లాడి నేర్చుకుంటాను నేను. చదవటం తక్కువ. నీకు అవసరం ఏముంది ఇప్పుడు జయ? కానీ అట్లా అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే ఇప్పుడు వింటావుగా, ఒకే విషయం మీద 5-6 గెస్టుల దగ్గర వింటారు మీరు. యాంకర్లకు ఉండే బెనిఫిట్ అదే. నీకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. నా రకం ఒకటి నీకు తెలుసు, అనంతలక్ష్మి గారి రకం తెలుసు, కల్పవల్లి గారి రకం తెలుసు, సత్యవాణి గారి రకం తెలుసు. మధ్యలో మవా శ్రీనివాస్ గారు కూడా ఏదో ఒక రకం చెప్తారు. స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నేను హోంవర్క్ చేసుకోవాలి, విషయం తెలుసుకోవాలి కదా. మీరంటే మీరు చెప్తారు, నేను వింటాను. కానీ స్పెషల్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మాత్రం విషయం కాస్త వాళ్ళ పరిజ్ఞానం అదంతా చూసుకుంటాను ముందు. అదేలే. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఓ భార్య భర్త ఉండేవాళ్ళు. ఏదో చిన్న సామాన్యమైన కుటుంబం. వాళ్ళకు ఒక్క కొడుకు ఉండేవాడు. వాడి పేరు రంగడు. వాడిని ఊళ్ళో అందరూ నిద్రమోహన్ రంగడు అంటారు. అయ్యో, ఈ నిద్రమోహన్ రంగడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. భర్తకి ఇష్టం, ఏ పని చేసేవాడు కాదు, మొద్దుగా ఉండేవాడు. వాళ్ళకి లేక కలిగాడు అబ్బాయి. అయితే ఏమైంది, కొన్నాళ్ళు అట్లాగే ఏదో పిల్లాడు కాస్త పెరిగాడు. కానీ వాళ్ళ నాన్న వాడితో ఏం పని చేయించలేక, పోన్లే లేక ఒక పిల్లాడు, మనం సంపాదించకపోతామా, వాడు తినకపోతాడా అని చాలామందికి ఉంటాయి అలాంటి భావాలు. వదిలేస్తే వాడు అలాగే హాయిగా పడుకుంటూ ఉంటాం. వాళ్ళ అమ్మ లేవరా అన్నం తిందుగానంటే లేచి కాసేపు అటు ఇటు తిరిగి అబ్బా మళ్ళీ బతకంగా ఉందని కాళ్ళు చాపుకు పడుకుని ఇంతే. కొన్నాళ్ళకి తండ్రి గతించాడు. వాళ్ళు చేసుకుంటున్న చిన్న వ్యాపారం కూడా పోయింది. వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే పోకేమవుతుంది? ఏదో కొట్టుండేది, కూర్చునే వాళ్ళు లేకపోయింది. ఆవిడ కూర్చునేది కానీ ఆవిడకి అనుభవం లేదు, మెల్లిగా పోయింది. ఆవిడ ఒకటి ఆ కొట్లో ఉన్నవి, తర్వాత ఇంట్లో ఉన్నవి అమ్మి పిల్లాడికి అన్నం పెట్టి తను తినేది. కొన్నాళ్ళకి అన్నీ అయిపోయినాయి. ఇహో ఇల్లు మిగిలింది. ఏం చేయాలో తెలీదు. సరే ఈవిడ ఏం చేసింది, పాపం బతుకు తెరువు కోసం ఏదో బయట పనికి వెళ్ళేది. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ధాన్యం బాగు చేయడానికి, మినువులు విసరటానికి, పై పని సహాయాలకి, విస్తళ్ళు కుట్టేందుకు, భోజనాలప్పుడు సహాయం, వంట సహాయం, ఇన్నిటికీ వెళ్ళి ఏదో తెచ్చేది. వీళ్ళ నిద్రపోతున్న కొడుకుని లేపి అన్నం పెట్టేది. వాడు తిని మళ్ళీ పడుకునేవాడు. వాడు ఏనాడు పని చేద్దామన్న ఊహ కూడా చేయలే. కూర్చుని ఉంటాడు, నిద్రే కాదు, ఖాళీగా ఉంటే కూర్చుని ఉంటాడు రికామిగా. వాడేం పని చేయడు, బద్దకిష్టం అంతే. అయితే ఏమైంది, కొద్ది రోజులు గడిచాక ఆవిడ ఒక శెట్టిగారింటికి పని సాయానికి వెళ్ళేది. శెట్టిగారు చైనా వెళ్తున్నాడు. ఈ చైనా గోల ఏమిటి, వ్యాపారానికి. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, నౌకా వ్యాపారాలు చేసి, నౌకాయానం చేసి వ్యాపార సామాన్లు ఇక్కడి నుంచి మోసుకుపోయి అక్కడమ్మి, అక్కడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. వెళ్తూ ఉంటే ఈవిడ ఏం చేసింది, అప్పుడో పావలా దాచిపెట్టి 5 కాసులు వెండి కాసులు దాచి ఒరే నాయన, శెట్టిగారు వ్యాపారానికి చైనా వెళ్తున్నట్ట, ఏదైనా వస్తువు తెచ్చిపెట్టమనరా,
అది పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుందువు కానీ నువ్వు కూర్చుని చేస్తావు, బయటికి వెళ్ళి తిరిగి పని చేయగలిగేవాడివి కాదు నువ్వు, వెళ్ళరా నాయన శెట్టి గారితో మాట్లాడరారా అని ఏటాగోటా కొడుకుని పంపించింది. వీడు ఆవలించుకుంటూ లేచి ఏటాగోటా 2 ముద్దలు నోట్లో వేసుకుని మెల్లిగా 5 కాసులు పుచ్చుకుని శెట్టి గారిని చూడబోయాడు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో పని సాయం వస్తుంది. పూర్వాశ్రమంలో వాళ్ళ నాయన ఉండగా ఆయన ఏదైనా వస్తువు తెస్తే పిల్లాడి తండ్రి రంగడి తండ్రి అమ్మి పెట్టేవాడు. దాంతో శెట్టి గారు ఏమిట్రా రంగా ఇట వచ్చావు రారా అని పిలిచాడు. పిలిస్తే మీరు వ్యాపారానికి చైనా దేశం వెళ్ళిపోతున్నట్టు కదా, ఇగో అండి 5 కాసులు ఉంచండి, నాకు ఏదైనా సరుకు తెచ్చిపెట్టండి అమ్ముకోవటానికి. అప్పటి పద్ధతి ఏంటంటే ఒక వ్యాపారస్తుడు నిజంగా మనుషులు ఎంత సహాయకారులుగా ఉండేవాళ్ళు జయ. మన ముందు తరాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకుని తీరాలి. ఒక పెద్ద వ్యాపారస్తుడు పడవేసుకుని వెళ్తూ ఉంటే అంత ప్రయాణం చేయగలిగే సత్తా లేని చిన్న చిన్న వ్యాపారస్తులంతా డబ్బిచ్చి ఓ 1000 రూపాయలు ఓ 500 ఇచ్చి ఓ 25 ఎక్స్ట్రా ఇచ్చి ఏమిటి ప్లేస్ కొనడానికి, పడవలో ప్లేస్ కోసం, ఎక్కువ కాదు ప్రయాణానికి, మనం ప్రయాణం చేసి వెళ్ళాలంటే చాలా అవుతుంది, మన కోసం ఒక చిన్న కార్నర్ ఖాళీగా ఉంచడం పర్వాలేదు, దానికి రెంట్ ఇచ్చి అయ్యా ఏదైనా మంచి సరుకు తెచ్చిపెట్టండి అంటే ఈ వెళ్ళిన వాళ్ళు తమ సరుకుతో పాటు తమలాంటిదే సరుకు కానీ లేదా వాళ్ళు అడిగింది కానీ లేదా ఇంకేదైనా చిన్న రకంది కానీ నాణ్యం చూసి కొనుక్కొచ్చేవాళ్ళు జయ. వ్యాపారస్తులు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు. ఇట్లా జరిగేది. ఇది ఎప్పుడో చీనా దేశానికి పడవ ప్రయాణపు గాథల్లో ఉందండి, ఇటీవల ఎవరు లేరని ఎవరైనా అంటారేమో, అలా అనడానికి కూడా వీల్లేదు. 50 ఏళ్ల క్రితపు కథల్లో కూడా నేను సంఘటనలు మా ఇంట్లో వాళ్ళు చెప్పినవి కూడా నాకు తెలుసు. అట్లా గూడూరు తాతగారు, మా లచ్చు తాత వాళ్ళందరూ కథలు చెప్పేవాళ్ళు కదా, ఆ దాంట్లో వ్యాపారస్తుల ఇళ్లలో ఒకడు నాశనం అయిపోతే మిగిలిన వాళ్ళంతా తలా ఒక 10 రూపాయలు వేసి మళ్ళీ వాడికి పెట్టుబడిస్తారట. ఆంధ్ర వైశ్యులలో ఇలాంటి పద్ధతి ఉన్నది. 50 years బ్యాక్ ఖచ్చితంగా ఉంది జయ. అద్భుతమైన విషయం కదండి. వాళ్ళు వ్యాపారస్తుల్లో ఎవ్వడు ఒకడు కింద ఉండడు. కింద చిన్న వ్యాపారస్తులు చిన్నే ఉంటాడు, కానీ వాడికి పెట్టుబడి లేకుండా వాడు అడుగు తినే పరిస్థితి మాత్రం వాళ్ళు రానివ్వరు. ప్రతి వ్యాపారస్తుడికి ఈ పైనున్న డబ్బులు అప్పులకి ఇచ్చిన డబ్బులు కాకుండా భూగర్భంలో డబ్బులు ఉంచుకునే విధానం కూడా ఆంధ్ర వైశ్యులలో ఉన్నదని కథలుండేవి. మొత్తం కుదేలైపోయినా, సర్వనాశనం దుంపనాశనం అయిపోయినా వాళ్ళ ఇంటి కింద భూమిలో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. అట్లా దాచేవాళ్ళు. అందుకని మనం వ్యాపారస్తుల కుటుంబాల్లో చెడిపోయిన వాళ్ళని చూడం మనం. ఆ కాలపు కట్టుబడమ్మా అదంతా. అంతే కదండి. అంతే. ఇప్పుడు మనలో మన ఒక గుంపు, ఇందులో పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడిది చిన్న బతుకు, బతకడానికి ప్రతివాడికి అవకాశం కావాలనే విధానం ఎంత గొప్పది చూడు. మరి అది చాలా అవసరం కదా. మన వాళ్ళలో ఎవడైనా అక్కడ పైకి వస్తే ఏడిచి, ఎవడా పోతే నసలు పీడపోయింది అనుకోని, ఏం విధానం అది? పక్షులు జంతువులు చేయవట్లా, మనుషులు కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకో ఇలాంటి దౌర్భాగ్యపు సమాజం వచ్చింది, దిక్మాల సమాజంలో ఉన్నాం మనం. అవునండి, కలికాలం. కలికాలం అంతే. ఇప్పుడు మనకు ముందు 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం కలికాలం లేదు, అప్పటికి ఉన్నాం, కానీ దగ్గరికి మరీ దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఏమైంది, 5 కాసులు 5 కాసులతోటి ఏమొస్తుంది? సరే పాపం వాడిని కాదంటే ఎందుకు, ఏదో వ్యాపారం చేసుకుంటాడని ఆ 5 కాసులు ఆయన జేబులో వేసుకున్నాడు. సరే లేరా నాయన. చైనా ప్రయాణం అయింది. 3 నెలలు గడిచాయి. చైనా ప్రయాణం అంతా అయిపోయి ఆయన బోళ్ళంతా సరుకు కొనుక్కున్నాడు. అన్నీ కొనుక్కున్నాక తిరిగి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత దాదాపుగా ఒక 100 మైళ్ళు 150 మైళ్ళు సముద్రయానం చేసేసాక ఆయన గుర్తొచ్చింది, అయ్యో బాబోయ్ రంగడికి మాట ఇచ్చాను, 5 కాసులు ఇచ్చాడు వాడు, ఏమి తీసుకురాలేదు, పడవలు వెనక్కి తిప్పండి. అప్పట్లో ఇంత నిబద్ధత ఉండేది, వెనక్కి తిప్పాలి పడవ, నా పడవ వెనక్కి తిప్పాల్సిందంటే ఆయనదే పడవ. మిగిలిన వాళ్ళంతా గోల్బెట్టారు, అయ్యా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం చచ్చి చెడి, మళ్ళీ ఇంత దూరము వెళ్ళాలా, మళ్ళీ రావాలి వెళ్ళాలి రావాలి, ఒక 150 తోటి పోదు, వచ్చిన 150 వృధా, వెనక్కి 150 వృధా, మళ్ళీ 150 వృధా, అంతే. ఎంత ప్రయాణం అయిపోయింది. అంటే ఈయన ఏమన్నాడు, అది కాదు వాడు పాపం పేదవాడు, 5 కాసులు ఇచ్చాడు, ఏదైనా తెచ్చిపెట్టమని. వాడి పేరుతో బొక్క సంచి లేదే ఈ పడవలో, వాడిచ్చిన 5 కాసులు మాత్రం చిల్లరగా నాకు ఉపయోగపడ్డాయి కదా. ఆయన కాదన్నాడు. మిగిలిన వ్యాపారస్తుల్లో తలా ఒక మాట అన్నారు. వాళ్ళంతా ఏమన్నారు, వద్దండి 5 కాసులతో ఏమొచ్చాయని చెప్పండి వస్తువు, ఓ పని చేద్దాం, మేము ఉన్నాం కదా 15 మంది ఉన్నాం, తలా ఒక 5 బంగారు కాసులు ఇస్తాం పిల్లడికి, వాడేదో బతుకుతాడు అక్కడే.
15 మంది 15 5లు అంటే ఎన్నైనాయి? బోల్డ్ అయిపోయింది కదా. సరే ఈ కాసులు మేము ఇస్తాము, మీరేం ఆలోచించబాకండి, పదండి అంటే ఇక ఆయన అన్యమనస్కంగానే, ఆయనకి ఇష్టం లేదు అట్లా చేయటం. కానీ ఇంకో దారి లేక సరే ప్రయాణాన్ని నడిపించారు. నడిపిస్తే ఏమైంది, కొంచెం ముందుకెళ్ళి ఎక్కడో ఓ చోట లంగరేశారు. లంగరేస్తే వీళ్ళు లంగరేసిన చోటకి వాళ్ళు వీళ్ళు అమ్మకాల వాళ్ళు తిళ్ళ వాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న సరుకంతా తినడానికి కాదు, అవన్నీ బేళ్ళు కట్టి పక్కన పెడతారు. ఎక్కడ లంగరేశారో అక్కడే ఆహారాన్ని వస్తువుల్ని కొనుక్కుంటారు, అవసరమైన వాటిని. ఒక కోతుల వాడు 3 కోతులను తీసుకొచ్చారు. కోతులు అడిచి ఏదో సంపాదించుకుంటారు పావలా పరక. ఆ డెక్క మీద కూర్చుని వీళ్ళంతా చూస్తుంటే 3 కోతుల్లో ఒకటి ముసీలి కోతి, అది ఇలా కూర్చున్నట్టే ఉంది, అసలు కదలిక లేదు, నిద్రగా మాగన్నుగా ఉంది. మిగిలిన 2 కోతులు ఎగిరినాయి, దూకినాయి, గెంతినాయి, ఎంత అల్లరి చేసినాయో, ఎంత ఆడినాయో. అందరూ నవ్వుతున్నారు, సరదాగా వాడికి పావలా బేడ ఇస్తున్నారు. ఇస్తుంటే ఈయనకి ఏమనిపించింది, పాపం రంగడికి వీళ్ళంతా తల ఒక 5 కాసులు ఇలాగే ఇస్తారు, నీకోసం కొనుక్కొచ్చాను రాని, వీటిలలో ఒక కోతిని ఇస్తే సరిపోదు వాడికి అని అనుకుని, ఎరా అబ్బి ఓ కోతిని అమ్ముతావా అంటే అమ్ముతానన్నాడు. ఎంతకు అమ్ముతావు? 5 కాసులు, 5 కాసులకి అమ్ముతానన్నాడు. సరే ఆ యంగ్గా ఎగురుతున్న కోతుల్లో ఒకదాన్ని ఇవ్వమంటే వాడు నేను సుతరాము ఇవ్వనన్నాడు. ఈ ముసలి కోతని ఇస్తాను తీసుకోండి, ఇది నేను 5 కాసులకే కొన్నా, పావలా సంపాదించలే, కొన్న దగ్గర నుంచి ఇది నిద్రమొహందే, నాకు పడదు బాబు, వాటితోటైతే నేను సంపాదించుకుంటా, ఈ కోతుని ఉంచుకుని నాకు ప్రయోజనం లేదు, ఈ జతలో ఒకదాన్ని తీసిస్తే రెండోది దిగులు పడుతుంది, అదో బాధ, మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, ఈ పెద్ద కోతిని తీసుకోండి అంటే ఆయనకి బాధగా ఉంది. కానీ పోన్లే, నిద్రమోహన్ రంగడికి నిద్రమోహన్ కోతి అనుకొని ఆ 5 కాసులు వాడి చేతిలో పెట్టి, వెండి కాసులు, ఆ కోతిని తీసుకొచ్చారు. ఆ కోతి పడవలోకి వచ్చి కూర్చుంది, ఓ మూలకు వచ్చింది జోగుతూ. దాన్ని కట్టేయాల్సిన పని కూడా లేదు, వేళకి ఏదైనా పడేస్తే తింటుంది, ఓ పండో కాయో నోరు గట్టిగా మూసుకుని ఓ మూల కూర్చుంటుంది, కట్టేలా. అదేం మామూలుగా కోతులు పడవలోకి వెళ్తే ఎగిరి దూకి పీకి లాగి గందరగోళం చేసేస్తాయి, పడవ ఇట్లా అన్నప్పుడల్లా దానికి టెన్షన్ వస్తుంది. దీనికి టెన్షన్ లేదు, పాడు లేదు, కూర్చున్నట్టే. ఎక్కడికో పోయింది పడవ. వెళ్ళగా ఏమైంది, ఒక కొత్త దీవిలోకి దిగారు వీళ్ళు, అది ముత్యాల దీవి. ఆ ముత్యాల దీవిలో ఈ ముత్యాలు దొరుకుతాయట, ఆయిస్టర్స్ దొరుకుతాయి. ఈ పడవలో ఉన్న వ్యాపారస్తుల పని వాళ్ళంతా అయ్యగారు ముత్యాలు తెస్తామని దూకుతున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ నిద్రమోహంగా ఉన్న కోతి కళ్ళు తెరిచి చూసేసరికి దాని చుట్టుపక్కల చూడగానే ఒక ఉత్సాహం వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకేసింది. అది ఈ నిర్ఘాంతపాడు వ్యాపారస్ అయ్యో కోతి దిందుపదేగా కూర్చున్నట్టే అది పరిగెత్తేసిందే అనుకున్నాడు. 1/2 గంట తర్వాత ఇట్లా పట్టుకుని 10 ముత్యపు చిప్పలు తీసుకొచ్చేసింది అది పైకి, సముద్రంలో నుంచి తీసుకొచ్చి ఒక చోట పెట్టింది. మళ్ళీ రయ్యమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో దూకింది, మళ్ళీ తెచ్చింది. ఈ ముత్యపు చిప్పల్ని తెస్తే ఓపెన్ చేసుకుని వ్యాపారస్తులు కొంటారు వాటిని. ఇక కోతి వీళ్ళ అందులో నుంచి వచ్చే లోపల అది ఎన్నిసార్లు దూకిందో, ఎన్నిసార్లు తెచ్చిందో దాని దుప్పదేగా ఇన్ని పట్టుకొచ్చేసింది. ఆశ్చర్యపోయారు. కోసిని అన్నప్పుడు ఇప్పుడు అది ఒకటి పేరు మీద కొనబడింది, అది ఏది తెస్తే అవన్నీ వాడివి. అంత న్యాయంగా ఉండేవాళ్ళు జయ. సూపర్ కదండి కథ. అసలు వినటానికి నాకు అప్పుడే ఈ కథ అంత నచ్చటానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న ఒక అండర్ కరెంట్ ఏంటంటే, కోతి తెచ్చినవి అది పైన తెచ్చిపెట్టింది, దాని యజమాని ఎవడూ లేడు అక్కడ, ఎందుకు అందరూ తీసుకోవాలా, అది కదా పాయింట్. అంతేగా, వాడి కోతంటే ఇవన్నీ వాడివే. అప్పుడు అందరూ చూస్తే అందరికి తలా ఒక 2, 4, 6 దొరికితే దీనికి 40, 50 దొరికినాయి కోతికి. అది అవన్నీ పెట్టుకుని ఒక చోట కూర్చుంది. మళ్ళీ మాట్లాడకుండా ఏదో పండిస్తే 2-3 పళ్ళు ఇస్తే తిన్నది, అవి దగ్గరికి జరిపి కుప్పలాగా జరిపి వాటి పక్కన పడుకుని నిద్రపోయింది. ఈయన సరే కూర్చుని అన్నీ ఒలిచి చూస్తే పెద్ద పెద్ద నాణ్యమైన ముత్యాలు వాటిలలో. ఆయిస్టర్స్లో ఒక్కొక్క దాంట్లో 7, 8, 3, 4 రంగులు ఉంటాయి, బోల్డ్ ముత్యాలు వస్తాయి. ఆ ఎంత ఖరీదైన ముత్యాలు. 3, 4 దొరికిన వాళ్ళకే 100లో వచ్చినాయి. ఈయన దొరికితే ఎన్ని వస్తాయి? ఆ డబ్బులన్నీ ఆ ముత్యాలన్నీ సైజ్ చేసి ముత్యాలకు రేట్లు కట్టించి కొనేవాళ్ళు కూడా ఉన్నారు పడవలో. రేటు కట్టించి అవన్నీ రంగడి పేరుతోటి పక్కకు పెట్టాడు ఆయన. పెట్టాక సరే పడవ కాస్త వెనక్కి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారు వీళ్ళు, అన్ని సామాన్లు మోసుకొచ్చారు. ఈయన ఆ ముత్యాలన్నీ కొనేసాక ముత్యాల డబ్బంతా పట్టుకుని ఈ కోతిని పట్టుకుని, వ్యాపారస్తులందరూ తలా ఒక 5 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు కదా, ఇచ్చారు అందరూ. ముత్యాలు వచ్చినాయి కదా ఊరుకోలా, మాట ఇచ్చారు.
అది వ్యాపారాలు మాట మీద నడుస్తాయమ్మా అంతే కదా. కదా. న్యాయం ఎలా నడుస్తుంది? వాడు ఎంతైనా సంపాదించుకొని, మాట అంటే మాటే అంతే కదా రమ్మగారు. కదా. అక్కడి నుంచి డబ్బులన్నీ చేతులు పెట్టాడు. వాళ్ళ అమ్మ రంగడు ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత డబ్బా అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే నీలాగా నేను నిద్రమోహందిరా ఇది, కానీ ఆ ముత్యపు దీవికి దగ్గరికి వెళ్ళేసరికి దానికి ఉద్రేకం వచ్చింది. అసలు సంగతి ఏంటంటే అది ఆ ముత్యాల దీవికి సంబంధించింది ఆ కోతి. అక్కడ ఒక బెస్తవాడు దీన్ని చేరదీసి పెంచి దానికి ముత్యపు చిప్పలు ఏరుకు రావడానికి తర్ఫీదిచ్చాడు. క్రమంగా ఎప్పుడో ఆ ముసలివాడు చనిపోయేసరికి ఈ కోతులు ఆడించే వాళ్ళు ఎవరో పట్టుకుని తీసుకుపోయారు. ఓహో. అది ఎక్కడికి వెళ్ళినా ఏ పని రాదు దానికి, ఎవరి దగ్గర ఏ ఆట నేర్చుకో. ఎందుకంటే దానికి ఏం తెలుసు, సముద్రం తగలంగానే ఒక్క ఎగిరెగిరి అందులో దూకటం. ఆ ముత్యపు చిప్పల వాసన ఒక ప్రత్యేకమైన నాచు వాసన వస్తుంది. అది ఉన్న చేపలది చెరువులు వాసన రావు కదా. ఆ దీవి వాసనకి అది దాని మత్తంతా పోయింది. అంతకుముందు అలా మాగన్నుగా పడి ఉండేది, దానికి ఆసక్తి లేదు జీవితం మీద. ఎప్పుడైతే తన ఓన్ ప్లేస్కి వచ్చిందో దాని శక్తి అది చూపించేసింది అనమాట. అది ఈ రంగడి పాలపడింది. ఎప్పుడైతే ఈ కోతి తన చేతికి వచ్చిందో అది ఇట్లా మాగన్నుగా ఉండి ఇంత పని చేసిందని తెలిసి ఇంత డబ్బు ఒకేసారి వ్యాపారానికి పెట్టుబడి వచ్చేసరికి రంగడికి ఉత్సాహం వచ్చింది, నిద్రమోహం పోయింది, చక్కగా ఇల్లు కట్టుకున్నాడు ఆ కోతిని పెట్టుకుని. తర్వాత ఎన్నిసార్లు వాడు ఆ ద్వీపం మీదకి వెళ్ళాడు. వెరీ సూపర్ గా ముత్యాల చిప్పలు బ్రహ్మాండమైన ముత్యాల వ్యాపారస్తుడుగా స్థిరపడిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన కథ అండి. చిన్న కథ కానీ ఎంత కరెంట్ ఉందో చూడు అందులో. అతను లాభపడ్డాడనే విషయం పక్కన పెడితే వ్యాపారస్తులు చూడండి ఎంత యూనియన్ గా ఉండి కరెక్ట్ గా కదా. ఇప్పుడు కూడా అది ఆ యూనిటీ ఉందంటావా జయ? సమాజంలో ఉందని అనుకోవాలి రమ్మగారు. పూర్తిగా పోయిందని అనుకోటానికి లేదేమో. అంటే అప్పుడున్నంత లేకపోయినా ఎంతో కొంత అయితే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి చూడాలి, ఇంకా ఉండాలని కోరుకుందాం మనం. అంతే కదా. నమస్తే రమ్మ. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పూర్వం ఒక పల్లెటూరులో ఓ రైతు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి నాగరాజు అని ఒక కొడుకున్నాడు. అల్లరి చిల్లరి వాడు, చిటుకు 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 దొంగతనాలు చేసేవాడు. వాళ్ళ నాన్న పరువు ఎప్పుడు పోయేది, వీడే దొంగతనం చేశాడని తెలిసిపోయేది. పుట్టేది ఆయనకి కొడుకు అంటే. పరువు లేదు, నా పరువు తీస్తున్నావు నువ్వు అనేవాడు. అయితే కొన్నాళ్ళు పోయాక ఈ నాగరాజు వాడి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు అయినాయి. వీడికి కూడా పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న నాకు పెళ్లి చేయను అనగానే వాళ్ళ నాన్న అన్నాడు, పరువు లేదు మర్యాద లేదు నీకెవడిస్తాడు పిల్లని, పప్పు అసలు నువ్వు ఇంట్లో ఉండద్దు, నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా లేచక్కపో అని తిట్టిపోసాడు. నీ పెళ్ళి ఒకటి కావాలా, నీ పెళ్లి చేసుకుంటే పెళ్ళానికి కూడా పోతుంది పరువు అంతే. ఇట్లా అనేసరికల్లా సరే ఈ నాగరాజుకు విసుగుపుట్టి నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నేను పెళ్లి చేసుకునే వస్తాను నాన్న నీ దగ్గరికి అని చెప్పి. సరే ఏదో పక్క ఊరు అలా వెళ్ళాడు. వెళితే ఏమైంది, పెద్దగా వాళ్ళ నాన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి కొంచెం డబ్బులు తెచ్చుకున్నాడు. అవసరానికి ఏదైనా ఒక ఇంట్లో నుంచి ఏదైనా కాస్త కొట్టేద్దామని అనుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక ముసలమ్మ ఒక ఆవిడ ఉండేది, ఒంటరిది, ఒక పిల్ల ఉంది ఆవిడకి. ఆ పిల్ల పేరు గౌరి. పిల్ల చూడ్డానికి బాగానే ఉండేది. అయితే ఈవిడ పేడ పిడకలు కొట్టి పాలమ్మి పుల్లలమ్మి ఒక్కో రూపాయి జమ చేసి పిల్ల పెళ్లి కోసం నగలు ఏర్పాటు చేసుకుందాం ముసలావిడ. ఆ నగలన్నీ చిన్న దాంట్లో పెట్టి ఎక్కడో మట్టి లోపలికి పెట్టుకునేది. వీడు ఆ ఒక్కో ఇల్లు పరిశీలిస్తూ కొట్టేయడానికి ఈజీగా ఏది ఉంటుందో చూసి వాళ్ళ గొడ్డపాకలో దాక్కుని ఆవిడ గొడ్డపాక తాలూకు సందులో ఈ బాక్స్ చిన్న రేకు పెట్టడం చూశాడు. చూసి రేకుపెట్టలో ఏమన్నా చూస్తే నగలు కనపడ్డాయి. ఇంకేముంది, సింపుల్. కానీ తను పై ఊరు నుంచి వచ్చినవాడు, ఈ ఊళ్ళో కొత్తవాడు ఎవడు అని ముందు తన్నే పట్టేస్తారు. అందుకని ఏం చేశాడు, ఈవిడ గొడ్ల వెనకాల వెళ్ళినప్పుడు పిల్లేమో పాలమ్మడానికి వెళ్ళింది, ఆవిడేమో గొడ్లు తోలుకోవడానికి వెళ్ళింది. వీడు చల్లగా బాక్స్ సంగ్రహించేశాడు. సంగ్రహించి ఏం చేశాడు, ఆ ఊరికి ఒక పాత కొంచెం ఎత్తు మీద ఒక గుట్ట మీద గుడి ఉంది. ఆ గుట్ట మీద గుడికి గుమ్మల్లో వాకిట్లో ఒక చిన్న గొయ్యి తీసి ఈ డబ్బా అందులో పాతి పెట్టేశాడు. ప్రస్తుతానికి డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ రేవట అవసరాలకు అనమాట. ఆ గుళ్ళో ఒక సన్యాసి వేషం వేసుకుని గుళ్ళోనే ఉండటం మొదలుపెట్టాడు. ఈ డబ్బులు తీసుకుని చల్లగా జారుకోవాలి. కానీ పల్లెటూళ్ళలో ఏంటి, కొత్త ఊరి వాడిని పచ్చికెట్టేస్తారు. ఇప్పుడు మనం చూడు, మన ఊరు వెళ్తే నిమిషంలో మనం కొత్త వాళ్ళమని తెలిసిపోతుంది. అవును, ఊళ్ళల్లో మొక్కపరిచయాలు ఎక్కువ ఉంటాయి కదా. అందుకని జనాలకు అలవాటు అయ్యేదాకా ఈ సన్యాసి వేషంతో ఆ కూర్చున్నాడు. అయితే ఈ పిల్ల ఉంది కదా, ఈ ముసలావిడ కూతురు గౌరీ, అది కొంచెం బుద్ధిమంతురాలు, చూడక చక్కటిదే. ఆ ఊళ్ళో గురువులని ఒక వాడు ఒకడు ఉండేవాడు, చిన్నవాటి ఆకురవుడి. వాడికి ఎంతసేపు ఈ గౌరిని చేసుకోవాలని
వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేటైతే వాళ్ళ అమ్మ తిట్టిపోసింది ముసలమ్మ. ఏం చూసి ఇమ్మంటావు, నువ్వు రౌడీవి, పిల్ల మంచి పేరు లేదు నీకు, నా పిల్ల జీవితం పాడు చేయను, నేను ఇవ్వను. అయితే ఎప్పుడైనా సరే ఈ పిల్లని లేవ తీసుకొచ్చేసేయాలని, పెళ్లి చేసేసుకోవాలని ఉంది వాడికి. ఈ కుర్రాడు మనవాడు మన నాగరాజు ఈ సన్యాసి వేషం వేసుకున్నారు 3-4 రోజులకి. ఒక రోజున ఏమైంది, గౌరీ వాళ్ళ అమ్మేమో సంతకెళ్ళింది. ఊళ్ళో గౌరికి 2 మేనమావలు ఉన్నారు. కాస్త ఈ అమ్మాయిని కొంచెం కనిపెట్టి ఉండేవాళ్ళు. ఆ మేనమావలు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మతో పాటు గేదెలు కొనడానికి సంతకెళ్ళిపోయారు. ఆ సంత అవతల ఊళ్ళో. దీనికి ఆసరా ఎవరు లేరు. ఈ పిల్ల ఒక్కతే ఉంది. ఇది మజ్జిగ అమ్మటానికి పెరుగు అమ్మేందుకు పట్టుకుపోయింది. పాలు పెరుగు అమ్ముతుంది, బుట్టలో పెట్టి ఆ గురువులకి దొరికేసింది. వాడేం చేశాడు, ఒక 5-6 స్నేహితుల్ని పుచ్చుకుని ఈ పిల్లని బండెక్కించుకుని కొండ మీద గుట్ట మీదకి తీసుకుపోయాడు. ఆ పిల్లకి గింజుకుంటుంది కానీ ఎవరు లేరు. ఎవరైనా చూసి వీళ్ళ మేనమావలు ఎవరికైనా చెప్తే గొడవకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మామయ్యలు లేరు, ఎవరు లేరు, తల్లి లేదు గొడవ చేసేందుకు. ఈ పిల్ల అరిచి కేకలు పెట్టిన ఆ గురువుల మీద భయంతో ఎవరు దీని జోలికి రాల. కొండ గుట్ట మీదకి తీసుకుపోయాడు. గుట్ట మీద తీసుకెళ్ళి దాన్ని మండపంలో కోలేసి ఓ బ్రాహ్మణాన్ని తీసుకొచ్చారు. తాళి కట్టబోతూ ఉంటాయి. ఈ లోపల మండపానికి అవతల వైపు ఉన్న మండపంలో కూర్చున్నాడు నాగరాజు సన్యాసి వేషంలో. వాడికి తెలుసు ఈ పిల్ల తన్నగలే కదా కొట్టేశాడు. అయ్యో పాపం దీన్ని వీడు బలవంతంగా చేసేసుకుంటున్నాడు, బంగారం ఏమో మనం తెచ్చేసాం, వీడెవడో దుర్మార్గుడు పెళ్లి కూడా చేసుకుని పిల్ల జీవితం ఏమైపోతుంది, బంగారం లేకపోయినా పిల్ల చూడచక్కంది లేని ఎవరో ఒకటి మంచాడు చేసుకుంటాడు. రౌడీ వేధవ చేసుకుంటే అక్కడి నుంచి లేచొచ్చాడు. లేచొచ్చి ఎవడరా అది, ఏమిట్రా, ఏం చేస్తున్నావురా అని అనేసరికల్లా ఆ గురువులు విసుక్కుంటూ, ఎవడరా నువ్వు, సన్యాసివాడా, పో అవతలకి, నా పని నన్ను చేసుకొనివ్వని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా, అబ్బా నువ్వు భలే మోహన్ రా నీది, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు సన్యాసి. అనేసరికల్లా వాడన్నాడు గురువులు, అదృష్టం కాకే చూడు ఎంత అందగతో చందమావలా ఉంది, దీన్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. చిచ్చి ఇదేం పిల్ల, ముదనష్ట పిల్ల, ఈ పిల్ల ఏమిటి, నువ్వు కాలు పెట్టిన చోట డబ్బు వస్తుందిరా, ఈ పిల్లని వదిలే నువ్వు అన్నాడు. కాలు అంటే ఎక్కడ పెట్టమంటావు కాలు అన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టు, నువ్వు వెళ్ళు గుమ్మంలో, కానీ ఇగో నీ కాలు కింద డబ్బులుండి బంగారం ఉంది తీసుకోమన్నాడు. వాడే పాతి పెట్టాడు కదా పోయి తీసి, ఆ కింద తవ్వేసరికల్లా నగలు పెట్టి బయటపడింది. గురువులు సంకలు గుద్దేసుకున్నాడు. అయ్యో బాబోయ్, నా జీవితంలో ఇంత బంగారం ఓసారి చూడలేదు స్వామీజీ, నువ్వు భలేవాడివి అని చెప్పి ఆ బంగారం పెట్టె తీసి ఆ చిన్న బాక్స్ ఉందిగా ఆ తన వాళ్ళ సంచిలో పెట్టించాడు. పెట్టించి పదండ్రా పెళ్లి చేసుకుందా అన్నాడు. ఆనంగానే ఈ సన్యాసి అన్నాడు, చిచ్చి దౌర్భాగ్య పిల్ల, ఈ పిల్లని చేసుకుంటే ఏమీ లాభం లేదు, నువ్వు జైల్లో పడతావు దీన్ని చేసుకున్నావంటే, ఆ పిల్లని వదిలేసి నీ బంగారం దొరికితే ఈ పిల్లెందుకు నీకు, పోపో అనేసరికల్ వీడేం చేశాడు, బంగారం దొరికింది, అదృష్ట జాతకుండా అని చెప్తున్నాడు, అది నిజమైంది. ఈ పిల్ల ముదనష్ట పిల్ల, ఇది దౌర్భాగ్య పిల్ల, నష్టజాతకురాలు అని చెప్తుంటే అది కూడా నిజమే అవుతుంది. రేపొద్దున ఇప్పటిదాకా ఏనాడు జైల్లో పడలేదు, దీన్ని కానీ చేసుకుంటే ఆ జైలు ఇది వస్తుందేమోనని దాన్ని వదిలిపెట్టేసి ఆ గౌరీ పిల్లని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. జనాలతో దిగేశారు. ఈ పిల్ల కూడా ఏం చేసింది, దాని తట్టాబుట్ట ఎక్కడ పోయినాయో, అమ్మయ్య బతుకు జీవుడా అని గుళ్ళో ఓ దండం పెట్టి ఆ సన్యాసికి ఓ దండం పెట్టి, బాబు రక్షించావు తాత నువ్వు ఎవడివో అని గబగబా దిగి ఇంటికి వెళ్ళిపోయింది. సరే ఇంటికి వెళ్ళేసరికల్లా మధ్యాహ్నానికి వాళ్ళ అమ్మ వచ్చింది. అంత ఇట్లా లాక్కుపోయాడని ఇట్లా జరిగిందని ఏదో చెప్పింది. సాయంత్రానికి ఆవిడ గేదెల దగ్గర పాలు తెస్తుంటే ఇక వీడొచ్చి నాగరాజు వచ్చి గౌరీ వాళ్ళ ఇంట్లో కనపడ్డాడు. కనపడేసరికి ఈ అమ్మాయి అట్లా చూస్తుంది, నేను ఎక్కడో చూశాను అనిపిస్తుంది. పొద్దునేంటి పెట్టుడు గడ్డంతో ఉంటున్నాడు, ఇప్పుడు గడ్డం లేదు. వీడన్నాడు, నువ్వు నిన్న ఈ గురువులు వాడికి దొరికిన బంగారం నీదేనని నీకు తెలిసిందా అన్నాడు. నాదేనా అంది. నీదే, మీ ఇంట్లో నుంచి నీ గొడ్ల సావిడిలో దాచిపెడితే అక్కడి నుంచి నేను తీసుకెళ్ళాను చెప్పేశాడు. నేనే తీసుకెళ్ళాను, ఏదో బాగుపడదామని నేను అక్కడ పాతి పెట్టాను. ఆ మాట చెప్పేసరికి గురువులు నిన్ను వదిలేశాడు, నువ్వు పోయి గ్రామాధికారి దగ్గర చెప్పు, గురువులు నీ నగలు కొట్టేశాడని. వాడి దగ్గర ఉంది, సాక్ష్యం ఉంది, కంసాల సాక్ష్యం ఉంటాడు, ముసలమ్మకి తెలుసు, ఆ పెట్టె మీది మీరు పట్టేసుకోవచ్చు, నీ బంగారం నువ్వు తెచ్చుకో, నన్ను క్షమించు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి అటా కాసేపు పరకాయించి చూసి, నువ్వు దొంగతనాలు మానేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను అనేసరికల్లా వీడన్నాడు, అంత బాగా మానలేను, ఏదైనా బాగా మంచి పని దొరికితే మానతానన్నాడు. 10 గొడ్లు ఉన్నాయి, 1 అరెకరం పొలం ఉంది, నువ్వు ఎంత పని చేసుకుంటానంటే అంత పని చేసుకో, నువ్వు పని చేసుకుంటానంటే మా మామయ్యల పొలం మనమే కౌలు తీసుకోవచ్చు అన్నది. అనగానే సంతోషించాడు, బాగుందని. అక్కడి నుంచి ముసలిమామ లోపలికి వచ్చింది. ఎవరే కుర్రాడంటే, అమ్మాయి అబ్బాయి ఏనమ్మా, గురువుల దగ్గర నుంచి నన్ను రక్షించాడంటే, ఏ ఊరు బాబు ఏమిటి నాయన అని కనుక్కుంది. పక్క ఊరేనని తెలిసింది, ఒకటే కులం, ఏవో చెప్పుకున్నారు,
పెళ్ళి అన్నారు. 3వ రోజుకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే ముసలావిడ నా కూతురు నగలు కొట్టేశాడు గురువులు అని కేసు పెట్టింది 3 రోజుల్లోనే. ఈ గ్రామాధికారి గురువులను పట్టించాడు. వాళ్ళ ఇంట్లో పట్టుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ వీడికి ఒక బాక్స్ దొరికింది. ఎక్కడ దొరికింది అంటే తెలీదు, కానీ దొరికింది. నగలు వీళ్ళవని ప్రూవ్ అయిపోయింది. కంసాలు ఉంటాడు కదా, ఊరు కంసాలు, అతనే కదా చేసింది. వీళ్ళ అమ్మాయి పైగా వెనకాల గౌరి గౌరి అని రాయిచ్చింది వాళ్ళ అమ్మాయి. చంద్రహారాలు చేయించారు. దాని మీద బెళ్ళ ఉంటుందా, బెళ్ళ మీద గౌరీ. ఇప్పుడు గురువులని ఎట్లా అంటారు, బంగారం దొరికేసింది. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, నాగరాజు ఈ గౌరిని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. నాన్న నేను వచ్చాను తలుపు తీయమంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఎందుకు వచ్చావురా మళ్ళీ, పరువుగా బతుకుతుంటే. కాదు నాన్న, మంచి పరువైన కోడల్ని తీసుకొచ్చాను, తలుపు తీయమన్నాడు. తీసి చూస్తే ఏముంది, చక్కటి చుక్కలా ఉంది పిల్ల, బుద్ధిమంతురాలుగా ఉంది. బోల్డ్ సారి పట్టుకొచ్చింది. సామాన్లన్నీ లోపల పెట్టుకుని కొడుకుని కోడల్ని హాయిగా ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఇంకా నాగరాజు ఎప్పుడు దొంగతనాలు చేయలే. ఓకే, గుడ్ బాయ్. వాడు బుద్ధిమంతుడు అయిపోయాడు. భార్యలు చాలా మంది మార్పు తెస్తారు జీవితాల్లో. అందుకని అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయిలకి పాత రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. పెళ్లి చేస్తే బుద్ధి వస్తుంది, బాధ్యత తెలుస్తుంది అని. ఒక్కొక్కళ్ళు భార్యా వ్యామోహంతో మారేవాళ్ళు, సంతానం కలిగితే వ్యామోహంతో మారేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళయింది, పిల్లలున్నారు, నీకు బుద్ధి రాలేదా అని గడ్డి పెట్టితే మారేవాళ్ళు. మారని జాతి కూడా కొన్ని ఉంటాయి, అదే ఉంటాయి, కానీ మారేవాళ్లే ఎక్కువ అధికంగా ఉంటారు. బాధ్యత తెలిసి వస్తుందని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కథకంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. పూర్వట కోసల రాజ్యానికి ఒక చిన్న మూర్ఖత కలిగిన ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఏమిటో తాపట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఆయనకి డౌట్ వచ్చినప్పుడల్లా మంత్రులను అడిగి ఏదో క్లారిఫై చేసుకునేవాడు. ఆయనకి తగ్గట్టుగానే ఆయనకి 2 మంత్రులు ఉన్నారు, రంజన మంత్రి, భంజన మంత్రి. రంజనుడు, భంజనుడు బాగున్నాయండి పేర్లు. రంజనుడు తెలివైనవాడు, మంచివాడు, జాగ్రత్తగా మాట్లాడేవాడు, సమయస్ఫూర్తి ఆచితూచి మాట్లాడటం ఉండేవి. భంజనుడు కాస్త కూస్తా అడ్డగోలువాడే ఈ మన రాజుగారిలాగా. దాంతో ఆయనకి ఎక్కువగా భంజనుడి ఐడియాలు నచ్చేవి, తన ఐడియాలతో రిలేట్ అవ్వటం వల్ల. అదేలే, ఆయన తాలూకు ఈ మూర్ఖులకి ఈగో సాటిస్ఫాక్షన్ చాలా పెద్ద పాయింట్గా ఉంటుంది. ఆల్ టైం నువ్వే కరెక్ట్ అంటూ ఉండాలి, ఆల్వేస్ యు ఆర్ కరెక్ట్. అయితే ఎంతసేపు భంజనుడి మాటలు వినన్ని బ్యాడ్ ఐడియాస్ వేసి రాజ్యంలో మహాతలకాయ నొప్పులు తెప్పించేవాడు. ఊళ్ళో నగర పెద్దల మీటింగులు జరుగుతాయి కదా, మీటింగులు అప్పుడంతా భంజనుడిని పీకేస్తే సరిపోతుంది. రాజు బేసిక్గా మంచివాడే, ఒకరవ మూర్ఖుడు. తరాల వెంబడి రాజ్యం చేస్తున్నారు. రేపొద్దున ఆయన ఇలా కొడుకొస్తే అప్పుడు పర్వాలేదుగా ఉంటుంది, మూర్ఖత్వం లేకపోతే బాగానే ఉంటుంది. రంజనుడు మంచివాడని మాట్లాడుకునేవాళ్ళు. ఎట్లా తీసేయాలి అదేమిటో తెలిసేది కాదు. అయితే ఏమైందట, ఎప్పుడు ఈ మీటింగులు జరిగేటప్పుడు కొంతమంది కుర్రకారు రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. వాళ్ళల్లో కూర్చుని వినే వాళ్ళలో గవాక్షుడని ఒకడు భలే తెలివైన వాడు ఒక ఐడియా వేసి ఆ మర్నాటి నుంచి నాకు కల్లో రాజకుమార్తెతో పెళ్ళయింది అని అందరికీ చెప్పేవాడు. ఈ నగర పెద్దల్లో ఒకడు విని ఫలానా ఒకడికి రాజకుమార్తెతో పెళ్ళైనట్టు కలొచ్చిందిట సుమి అని ఎవరికో రాజభవనంలో చెప్పాడు. రాజకుమార్తెకి ఎవరితోటో పెళ్ళైంది అని అందరూ చెప్పుకున్నారు. అయ్యో, పెళ్ళవటమేమిటి, పెళ్ళింటూ ఉంటే. అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళు అంతా మాట్లాడుకున్నారు. చీర ఏమైంది తెలిసిన కథ ఏమిటి, ఎవడో చెప్పాడు. ఆ ఎవడో మణి పట్టుకున్నాక వాడన్నాడు, నేనెక్కడ చెప్పాను, కళ్ళొచ్చిందని చెప్పా అనేసరికి కల్లో వస్తే ఇప్పుడు దానికి ఏం చేస్తాం, వాడినేమో విచారణకి పిలిచేసరికల్లా వాడన్నాడు, నాకు రాజకుమార్తెతో వివాహమైనట్టు కలొచ్చింది, మంచి కళ అందరికీ చెప్పాలి కదా, అందుకు చెప్పా అనేసరికల్లా రాజుగారికి కొంచెం ముందు వెనక, ఎంత ధైర్యం నీకు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి అంటే, పెళ్లి చేసుకోలేదండి, చేసుకున్నట్టు కలొచ్చింది చెప్పాను అంతే అనేసరికి సరే రాజుగారు మంత్రి వైపు తిరిగాడు, ఏం చేద్దామంటారు అని. భంజనుడు అన్నాడు, వీడికి ఎంత తలపొగరైతే రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటాడు, పేక ఉత్తరి చేయాల్సిందేనన్నాడు భంజనుడు. రంజనుడు అన్నాడు, అబ్బాయి కాదండి, వాడేం పెళ్లి గిల్లి చేసుకోలా, కలొచ్చింది అంతే. వీడికి కళని అందరికీ చెప్పడం వల్ల జరిగిన బ్యాడ్ ప్రాపగాండాకి వల్ల ఏం జరిగిందో దానికి శిక్షించాలి, అందుకని పెళ్లి చేసుకున్నందుకేటా శిక్షిస్తాం, కలొచ్చింది అంతే కదా అని ఆయన చెప్పాడు. కానీ ఆయనకి రంజనుడు చెప్పిన మాట నచ్చల. ఒక ప్రాపగాండా చేసిన వాడిని శిక్షించి తీరాలి, వాడి పేక ఉత్తరి చేయాల్సిందేనని చెప్పిన భంజన మంత్రి గారి ఐడియారే నచ్చింది. అవురవురా ఇంత పని చేస్తావుగా, నీ సంగతి చెప్తానంటే వీడన్నాడు గవాక్షుడు, అయ్యో అది కాదండి రాజుగారు, నాకు అసలు పెళ్లి చేసుకుందామని లేదు, ఏమీ లేదండి, నేను రాజకుమార్తె చెప్పులు తొడడానికి కూడా పనికిరాను నిజానికి, కానీ ఏం చేయను, కల్లో ఏం జరిగిందంటే మన పక్క రాజ్యం ఉన్నాడు చూడు, రాజ్యానికి రాజు భల్లూక వర్మ, ఆయనేనండి బలవంతంగా పెళ్లి చేశాడు రాజకుమార్తెతో నాకన్నాడు.
అనగానే భల్లూకవర్మ మీద కోపం వచ్చేసింది రాజుగారికి. అవురా, భల్లూకవర్మకి అంత తెగులా? ఇంత పని వాడు చేస్తాడా? నా కూతురికి ఫలానా ఎవడో రోడ్డు మీద తిరిగేవాడితో పెళ్లి చేస్తాడా? కల్లో అయితే మాత్రం పదండి వాడి మీద వెచ్చుకు పడదామన్నాడు. అనగానే ఈయన తెల్లబోయి రంజన్ మంత్రి, అయ్యో కాదండి రాజుగారు, అట్లా అనకూడదు, కళ కదా, కళ. భల్లూకవర్మని వదిలేండి. ఇప్పుడు పనిమాల పని పొరుగు రాజ్యం మీదకి వెళ్ళడానికి మనకంత సైనిక సంపద లేదు, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి, కాబట్టి వద్దు, వీడికి వేద్దాం శిక్ష, వీడితోటి ముగిచ్చేద్దాం దీన్ని అని రంజనుడు చెప్పాడు. భంజనుడు అన్నాడు, హాతేరి, అంత మాట అంత పని చేస్తాడు ఆ భల్లూకుడు? ఆ భల్లూకంగాడి ముక్కు పగలగొట్టందే మనకు శాంతి లేదు, వెళ్ళి మనం భల్లూకవర్మ అంతు చూడాల్సిందే ప్రభు, ఏమైనా సరే అని భంజనుడు చెప్పాడు. చెప్పంగానే ఈయనకి నచ్చింది రాజుగారికి. పదండ్రా అందరూ సైనిక సమీకరణ మొదలు పెట్టేసేయండి, 2-3 రోజుల్లో మనం వెళ్ళి భల్లూకవర్మ మీద పడతాం, మన రాజకుమార్తెకి కల్లో అయినా సరే వాడు పెళ్లి చేయడానికి వాడేవాడు అని కేకలు పెట్టాడు. సైనికుల్లో కొంతమంది సామాన్లు సర్దుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు. కొంతమంది ఇది ఎక్కడ కొత్త తగలాటండి దేవుడా, హాయిగా సుఖంగా ఉన్నావు, మధ్యలో యుద్ధం ఒకటి వచ్చి పడింది, వీడెవడో పాపిష్టివాడు, వీడి కళ వల్ల వచ్చింది అనేసరికి ఇవి గవాక్షుడు అన్నాడు, మీకు పూర్తిగా కళ చెప్పలేదండి, యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే భల్లూకవర్మ ఉన్నాడు చూశారు, వాడు ఆ రాజుగారు మన రాజ్యం మీద దండెత్తొచ్చాడు. దండెత్తొచ్చి మన రాజ్యాన్ని జయించి బందీగా దొరికిన మిమ్మల్ని సంహరించాడు. సంహరించంగానే అప్పుడు ఏం జరిగింది, రంజన మంత్రి గారు, అయ్యో తండ్రి లాంటి రాజుగారే గతిచ్చారు, నేను ఇంకో పరరాజు చేతుల్లో నేను పన్ను అని ఆయన కత్తితో పొడుచుకుని చచ్చిపోయాడండి రంజన్ మంత్రి అన్నాడు. అనగానే రాజుకి ఏమిటి రంజనుడికి అంత ప్రేమ నేనంటే, లేచి గబగబా లేచి రంజన్ మంత్రి నువ్వు చాలా గొప్పవాడవని రంజనుడిని కావలించుకున్నాడు. అప్పుడేమోనండి మన భంజన్ మంత్రి గారు ఉన్నారు కదా, ఈయన రాజకుమార్తెని నీ పరం చేస్తా, నీకు కావలసిన వాడికి ఇచ్చి పెళ్లి చేసుకో, పెళ్లి చేసేసేయి, రాజ్యం నీ పరం చేసేస్తావు, అన్ని గుట్లు మట్లు చెప్పేస్తానని ఈ భంజనుడు భల్లూకవర్మ గారు కాళ్ళు పట్టుకున్నాడండి. అంచేతే నాకు రాకుమార్తెతో ఐరాగైరా వాడితో పెళ్లి చేయమని అన్నందుకు నాకు ఇచ్చి పెళ్లి చేశారండి అన్నాడు. అనగానే రాజుకు ఒళ్ళు మండిపోయింది. అవురా భంజనుడా, నువ్వు ఇంత దుర్మార్గుడివా, నువ్వు రాజ్యాన్ని వాడికి అప్పచెప్పటం నా కోసం నువ్వు చచ్చిపోలా, రాజు మీద భక్తితో రంజనుడు చచ్చిపోయాడు, నువ్వేమో నా మీద భక్తితో చచ్చిపోలేదు, నా రాజ్యం గుట్లు మట్లు అని చెప్పడం కాకుండా నా పిల్లని నువ్వే పెళ్లి చేసుకొని భల్లూకవర్మకో లేదా మీ పిల్లాడికి ఇచ్చి చేసుకొని సలహాను ఇవ్వకుండా రోడ్డు మీద దారైపోయే దౌర్భాగ్యుడెవడుకో నా పిల్లని ఇవ్వమని చెప్తావా నువ్వు? అవురవరా బంధించండి భంజనుడిని అనగానే ఉనికిపోయాడు భంజనుడు. ఆయన వాడికి తెలుసు ఏ వెర్రి సలహా ఇచ్చినా ఇమీడియట్గా పాటిస్తాడు రాజుగారు. ఇప్పుడు చచ్చామే మనం. గడగడ వణికిపోతూ కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభు క్షమించండి, పొరపాటు జరిగిపోయింది, కల్లో అయినా కావచ్చు కాక, ఇంతకీ కాలం ఎవరిది, వాడెవడిదో అయినా కానీ నా వల్ల అంత పొరపాటు జరిగినందుకు దేశ బహిష్కారం విధించేసేయండి, రాజ్య బహిష్కారం విధించేయండి, నేను వెళ్ళిపోతాను, నన్ను మాత్రం చంపద్దు, జైల్లో పెట్టద్దు, కల్లో చేసినందుకు కానీ నన్ను పంపించేయండి అనగానే భంజనుడిని పంపించేయండి రా కట్టు బట్టలతో సహా అని, నువ్వు వెళ్ళిపో, వెనకాల మీ ఆవిడ పిల్లలు వస్తారని ముందు వీడిని తీసుకెళ్ళి దేశం బయట వదిలిపెట్టి వచ్చారు చట్టుకుని. ఇప్పుడు రంజనుడి కేసు చూశాడు రాజుగారు. ఏమిటండి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అన్నాడు. ఏముందండి, దుర్మార్గుడైన భంజనుడిని ఎలాగో పంపేశారు, ఇప్పుడు ప్రాపగాండా అయింది, ఏదో జరిగిపోయింది, గవాక్షుడికి అమ్మాయికి పెళ్ళయిందని ఊరంతా తెలిసింది, కల్లో అయితే కావచ్చు కాక నిజంగానే పెళ్లి చేసి అబ్బాయిని అల్లుడిని చేసుకోండి, ఎందుకు రంజనుడిని బతికిచ్చాడు, లేకపోతే దీని పని అయ్యేది కదా, కళచూడు ఎట్లా టర్న్ చేశాడు వాడు. రాజుగారు సరే అమ్మాయి గారికి గవాక్షుడితో వివాహాన్ని తెరపరిచాం, అందరూ వివాహ వేడికి హాజరవ్వండి అని చెప్పేసి అమ్మాయికి గవాక్షుడితో పెళ్లి చేశారు. కథకంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మ గారు. వాడి కళ ఏంటి, రాకుమార్తెని వివాహం ఏంటి, వాడు ఏం చేయడానికి భంజనుడిని తీసేయడానికి వేసిన ఎత్తులో వాడి పెళ్లి కూడా అయిపోయింది చక్కగా. సూపర్, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. ఫలించిన కళ. బాగుంది రమ్మగారు. కళలు ఫలిస్తాయి కదా జయ అప్పుడప్పుడు కదా, కొన్ని అసలు గుర్తుండవు, రోజు వచ్చేస్తుంటాయి మనకి. అవును, కానీ కొన్ని కళలు వెంటపడతాయి, ఏదో ప్రత్యేకమైన కళగా కనపడుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడో మనకు సంతానం కలగబోతుంది, కలిగే సమయం వచ్చినప్పుడు కొంతమందికి
పువ్వుల తోటలు, పళ్ళ తోటలు అలాంటివి కల్లో కనపడతాయి. పువ్వులని పళ్ళ తోటలు కనపడితే పిల్లలు పుడతారనమాట. పువ్వుల తోటలు కనపడితే ఆడపిల్ల, పళ్ళ తోటలు కనపడితే మగపిల్లలు అలా చెప్పేవాళ్ళు ఊళ్ళల్లో, అదేలేండి. చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏదో ఊరు వెళ్ళినట్టు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా కనపడ్డట్టు అట్లా కళ వస్తే పెద్దవాళ్ళు చెప్పే ప్రయోజనాలు ఏవో ఉంటాయి. ఈ కళకి ఇలాంటి ఇది ఫలితం ఉంది అని స్వప్నశాస్త్రం ఒకటి ఉందట. ఎలాంటి కళ వస్తే అలాంటి ఫలితం వస్తుంది. త్రిజటా స్వప్నం చెప్పుకున్నాంగా మనం. అవునవును. అట్లా అయితే ఈ కళ చెప్తాం. ఒక ఊళ్ళోనట రాజుగారు బ్రహ్మాండమైన దేవుడి అవి ఇవి చాలా బాగున్నాయి. రాజ్యం చాలా బాగుంటుంది. కాంభోజ రాజ్యం. రాజుగారికి ఎవరో 2 అపురూపమైన వజ్రాలు తెచ్చి ఇచ్చారు. వస్తారుగా పై వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు బహుకరిచ్చారు. ఆయన ఆ 2 వజ్రాలని ఉంగరాలు చేయించుకుందాం అనుకున్నారు. ఆ ఊళ్ళోకెల్లా అతిపెద్ద కంసాలి కొట్టు ఒకటి ఉంది. ఆ కంసాలి గారే ఈ రాజుగారికి బంగారపు వస్తువులు చేసేది. ఆయన్ని పిలిచి రాజు ఏం చేశారు, ఈ 2 వజ్రాలు ఇచ్చి 2 మంచి ఉంగరాలు చేయించండి అని నన్ను సైజు ఇచ్చారు. ఈయన కొట్లో రాఘవుడని ఒక కుర్రాడు పనిచేసేవాడు. మంచి చకమాగా ఉండేవాడు, చాలా చురుకైన వాడు. అయితే ఈయన ఆ వజ్రాలు 2 కుర్రాడికి అప్పచెప్పి రాజుగారి సైజులో ఉంగరాలు చేయాలరా, ఈ పని నువ్వు చెయ్యి అన్నాడు. చేస్తానన్నాడు. వాడు ఆ పూట ఏమైంది, ఆ పూట రాత్రి బాగా నిద్రపోలేవాడు. కొంచెం నిద్ర వస్తుంది. ఆయన కంసాలు నేను ఇంటికి వెళ్ళి అన్నం తినొస్తాను, వీటి సంగతి చూడమంటే వీడు అవి ఎదురుగుండా పెట్టుకుని బల్ల మీద కూర్చుని పని మొదలు పెడుతూ కళ్ళు మూతలు పడిపోతున్నాయని బల్లకి తలకాయ ఆనించి నిద్రపోయాడు. ఇది వజ్రాలు ఇచ్చి ఒక 2 రోజులు 3 రోజులు అయ్యింది. 2వ రోజు అనుకో, రాజుగారు ఆ రోజు మారు వేషంలో ఊళ్ళో తిరుగుతున్నాడు. కంసాలి వాళ్ళు ఇప్పుడు బజార్లు ఊళ్ళలో ఎట్లా ఉండేవి అప్పుడు ఆ కాలంలో, ఎవరికి వారివే నుండి అంగళ్ళు, ఏ అంగడికి ఆ అంగడి అంటే ఈ రకం అంగళ్ళన్నీ ఈ లైను. అవును, అట్లా ఉండేవి బజార్లు. మనకు కూడా ఈ బందర్ బెదవాడలో అలాగే ఉండేవి. అవును రమ్మగారు. ఇప్పుడు కూడా మనం బేగం బజార్ వెళ్తామా భలే ప్రత్యేకంగా కనపడతాయి. పచారీ సామాన్లన్నీ ఓ వైపు, ఓలేను. ఇత్తడి కొట్లన్నీ ఓ వైపు, ఈ బంగారం ఇటు ఇమిటేషన్ వస్తువులు దొరికేదంతా ఓ లైను, 1 గ్రామ్ గోల్డ్ కనపడుతుంది. బట్టలకు ఓ లైను. మనకు కూడా హైదరాబాద్ బ్యాంక్ స్ట్రీట్ అని లేదా, అట్లా ఉన్నాయి. ఈ కంసాలు సందు వైపుకి వస్తుంటే ఉంగరాలు ఏమైనాయో మొదలుపెట్టాడో లేదో చూద్దామని ఆయన కొట్లోకి వచ్చాడు. వస్తే కుర్రాడు కూర్చుని ఉన్నాడు, పని చేస్తున్నాడు అనుకుంటే కాదు, వాడు నిద్రపోతున్నాడు. ఈయన ఏం చేశాడు, అటు ఇటు చూసి వీపి పెడేయల్మని కొట్టి ఒక్క అంగలో బయటకు వచ్చేసాడు రాజుగారు. ఈ కుర్రాడు అని అదురుకుని లేచాడు. మనం నిద్రపోతున్నప్పుడు పెడేయల్మని ఎవరన్నా కొడితే లేవం, లేచి మరి ఎవడరా నువ్వు మంచి కళ పాడు చేసావు దుర్మార్గుడా అన్నాడు. వాడు ఆ బల్ల మించి లేచి అది చుట్టుకుని వచ్చేసరి కల్లా రాజుగారు అవతలకి వెళ్ళాడు. కానీ ఆయనకి స్పష్టంగా మంచి కళ పాడు చేశావు అనేది వినపడింది. ఆ కళ ఏమిటో వినాలని ఉంది ఆయనకి. మామూలుగా భలే కళ వచ్చింది తెలుసంటే ఏం కళ వచ్చిందని అడగమా మనం. రాజుకి ఆ ఎక్సైట్మెంట్. వాడిని పిలిపించారు సాయంకాలం దేవుడిలోకి. ఏరా మంచి కళ వచ్చిందన్నావు కదా మధ్యాహ్నము, నీకేం కళ వచ్చిందో చెప్పు అనగానే కుర్రాడు దక్కుబడి, కాదండి కళ మంచిదే అనుకోండి, మీకు చెప్పేది కాదు, చెప్తే మీరు ఏమంటారు, ఏమన్నా చెప్పమన్నారు, మీరు ఏమన్నాను మీరు చెప్పినా సరే నేను చెప్పనండి మీకు అన్నాడు. అడిగినా చెప్పల. వాడొక 20-25 ఏళ్ళ పిల్లాడు, కుర్రాడు, చక్కగా మెరుపు తీగల్లే ఉన్నాడు. చేయాలో తెలియలే. వీడిని చీకటి కోట్లో పడేయండి, మళ్ళీ కలగని చచ్చినట్టు చెప్తాడు అని చెప్పి కోట్లో పడేయించారు. వీడికి ఏం చేయాలో తెలియలేదు. ఇక్కడే ఉంటే వీళ్ళు కొన్నాళ్ళ గిటకే చచ్చిపోతానే ఏమిటో. 3-4 రోజులు గడిచింది. ఏదో ఇంత ముద్ద పెడుతున్నారు, వాడికి అందులో ఉండాలని లేదు. వాడు చూస్తే ఆ చీకటి కొట్లో ఒక సాధనం దొరికింది వాడికి, ఇంతదేదో. ఆ కొట్టుకి ఒక కిటికీ ఉంది. వీడు ఆ సాధనంతో ఇనపదాంతో ఆ కిటికీ దగ్గర కొట్టి 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 కిటికీ ఊడదీశాడు. ఊడదీసి అందులోంచి బయటకు వచ్చాడు రాత్రివేళ. ఓకే, బయటకు వచ్చి చూస్తే ఆకలి చచ్చిపోతున్నాడు, ప్రాణం పోతోంది వాడికి. పొద్దున ఏదో ఇంత పెట్టారు, మర్నాడు పొద్దున మళ్ళీ వాళ్ళు పెట్టేదాకా కిరకిరలు ఆడిపోవాల్సిందే. పైగా ఇదంతా తవ్వాడు కాదు, శారీరక శ్రమకి పిచ్చి ఆకలేసేస్తాం. పహరా సైనికులు కనబడేసరికల్లా అమ్మో అని ఇంకొక భవనంలోకి జ్వరబడి గబగబా మెట్లు కనబడితే మెట్లు చకచక ఎక్కేశాడు. తలుపు ఏదో తీసుంటే చిట్టుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు, దాక్కున్నాడు. అటు ఇటు చూస్తే మంచం మీద ఒక అమ్మాయి పడుకుని ఉంది. యువతల పెద్ద మేజా బల్ల మీద ఒక డ్రాయింగ్ టేబుల్ లాంటిది ఉంటాయి కదా, ఆ టేబుల్ మీద అన్నము పప్పులు ఉప్పులు ఏమిటో పెట్టున్నాయి. ఆహారం కొంచెం వాసన వస్తుంది గాలి వచ్చినప్పుడు. అబ్బా ఏదో ఆకలిస్తుంది, తినేసేద్దామని దీపం పెద్దది చేసి చూస్తే వాడికి తెలిసింది పడుకున్నది రాజకుమార్తె. చల్లగా ఆ మేజా బల్ల దగ్గర కూర్చుని కంచం కిందకి దింపుకొని
అన్నం ఆల్రెడీ ఏవో కూరలు అవి వేసున్నాయి, పక్కన గిన్నెల్లో బోల్డ్ పెట్టున్నాయి, అన్నీ ఒకదాని వెనకాల ఒకటి పంపుకొని శుభ్రంగా తినేసాడు. కడుపు నిండా అన్నం తిన్నాడు. అన్నం తిని లేవబోతుంటే ఆ బల్లకి కాలు తగిలి భళ్ళుమని శబ్దమైంది. గిన్నెలు పడ్డాయి. అదాటన రాకుమార్తె నిద్ర లేచేసింది. ఎవడరా నువ్వు అంది. నేను ఎవరైతే ఏంలే అన్నాడు. అనేసరికి ఉండు నేను రక్షక భట్లకు పట్టిస్తా అంటే పిల్లాడు కుర్రాడు అన్నాడు, వీడు రాఘవుడు, ఆ పట్టించు, మీ నాన్న చేతిలో ఎటకు చచ్చేవదాన్ని వాడినే నేను. చచ్చే ముందు నీకు ఒక మాట చెప్పిపోతాను, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు నేను చెప్పలేను అన్నాడు. ఓరిని రాజకుమార్తెకి నవ్వొచ్చింది. ఇప్పుడేగా చూసేవంది. కాదులే నేను ఎప్పుడో చూశాను నిన్ను అన్నాడు. అనేసరికి అప్పుడు కొంచెం పరిశీలించి చూస్తే సన్నగా రేవటల్లో ఇంత ఎత్తునున్నాడు, ముక్కు మొహం బాగుంది, వాడి జుట్టు గిట్టు బాగున్నాయి, మాట కూడా బాగుంది, వాడు ఇంప్రెసివ్గా మాట్లాడాడు. ఆడపిల్లలకి అట్లా వేసి మాట్లాడే వాళ్ళంటే ఇష్టంగానే ఉంటుంది. నవ్వింది. అన్నీ తిన్నావా, ఇదిగో ఇది కూడా తాగాని, అక్కడ ఏదో తాగడానికి ఒక ద్రావకం ఉంటే అది ఇచ్చింది, అది కూడా తాగాడు. తాగాక ఎవరైనా వస్తారు మరి, సరే నేను వెళ్ళిపోతానన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగింది. రేపు వస్తాలే, ఆకలిస్తే అని చెప్పి మర్నాటి నుంచి రోజు రాత్రిపూట ఆ కిటికీ ఊడ తీసుకుని నడుచుకుంటూ వచ్చి చీకట్లో రాజకుమార్తె గదిలోకి వెళ్ళిపోయి శుభ్రంగా పళ్ళెంతో పెట్టున్నవని తిని కబుర్లు చెప్పుకుని వాళ్ళిద్దరికి అచ్చంగాయలు ఆడుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకునేవాడు. రాజకుమార్తె వీడి ప్రేమలో పడిపోయి ఉంది. ఈ ఇట్లా నడుస్తూ ఉండగా ఏమైందట, ఈ రాజుగారిది కాంభోజ రాజ్యం కదా, చిన్న రాజ్యం. పెద్ద చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఇట్లాంటి 25-30 రాజ్యాలు ఆయన కింద ఉంటాయి. ఆయన ఏం చేశాడట, 3 గుర్రాలను పంపించి, మీ రాజ్యంలో తెలివిగల వాళ్ళు ఉన్నారా, ఈ 3 గుర్రాలది వయసు కనిపెట్టండి, ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పాలి అని పంపించారు. 3 సమానంగా ఉన్నాయి, నల్లటివి, చక్క కుచ్చుతోకలు. రాజు చూశాడు, సైన్యాధిపతి చూశాడు, అశ్వశాలాధ్యక్షుడు చూశాడు, ఎవరికి తెలియదు. రాజుగారు మా అమ్మాయి భలే తెలివిగలది, అమ్మాయి కబురు చేస్తానన్నాడు. అమ్మాయి వచ్చి చూసింది. ఏమో నాన్న నాకు తెలియట్లేదు అని. కానీ పిల్ల తెలివిగలది, పట్టేసింది. ఏం చేయాలో తెలుసు దానికి, కానీ చెప్పల. వెళ్ళిపోయి ఎంతమందో తెలివిగల వాళ్ళని చెరసాలలో బారేసావు, ఎవడైనా చెరసాలలో తెలివిగలవాడు ఉంటే వాడిని కేకేసి కనుక్కోనన్నా అని చెప్పింది. ఇది సాయంకాలం జరిగింది. రాత్రికి మన కుర్రాడు రాఘవుడు భోజనానికి రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. రాజకుమార్తె అంది, రేపు పొద్దున్నే మా నాన్నకు నువ్వు గుర్తొస్తావు, పిలుస్తాడు, 3 గుర్రాలు ఉంటాయి, అక్కడ నువ్వు ఈ ప్లాన్ చెయ్యి అని చెప్పి కుర్రాడికి చెప్పేసి వాడి శుభ్రంగా అన్నం తిని తెల్లవారేసరికల్లా తన గదికి చేరుకున్నాడు చీకటి కొట్టులోకి. సరే రాజుగారు ఏ నేరాల మీద ఎవరెవరిని అరెస్ట్ చేశాము లిస్ట్ అంతా తీయండి, అమ్మాయి చెప్పింది కదా చూద్దాం ఎవడైనా తెలివిగలవాడు ఉన్నాడేమోనని. అన్నీ చూసాక గుర్తొచ్చింది ఆయన. చీకటి కొట్లో ఒక కుర్రాడిని పడేసాము, శలాకలాగా ఉన్నవాడిని, వాడి శక్తి అయితే వాడి కళ ఏమిటో చెప్పలా మనకి ఏకేశ్వరుడు అన్నాడు. బతికే ఉన్నాడు, ఎందుకు బతికుండాడు, శుభ్రంగా రాకుమార్తె తినాల్సిన అన్నం అంతా తింటున్నాడు, వాడు నుండగా ఇంటాడు. పిలిచాక రాజన్న అడిగాడు, నీ కళ ఏమిటో చెప్తావంటే చచ్చినా చెప్పనండి అన్నాడు. సరే చచ్చకపోతే పోయావు, ఇగో ఈ 3 గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, వీటిలలో దేని వయసు ఏమిటో చెప్పగలవా అన్నాడు. చెప్తానండి ఇదైతే అన్నాడు. ఏం చేయమంటావు, ఎట్లా చెప్తావంటే యవధాన్యం పట్టు తెప్పించండి, 3 ముందు ఎవలు పెట్టించండి, తిన్నాక చూద్దామన్నాడు. 3 ముందు 3 ఇంతంత ఇవి పెడతారు, చెక్క వాటిలలో ఇంత తొట్టెలలో ఉన్న దాంట్లో యవధాన్యం నిండా పోసి పెట్టారు. మొదటిది మొత్తం తినేసింది, రెండోది సగం తిన్నది, మూడోది అందులో మొహం పెట్టి అదేమిటో చూసి మానేసింది. యవధాన్యం ముదిరిన గుర్రాలే తింటాయి, ఓహో లేత గుర్రం తిందు. ఏం చెప్పాడంటే మొత్తం తినేసిన దాని వయసు 3 ఏళ్ళు లేదా ఆ పైన, సగం తిన్న దాని వయసు 2 ఏళ్ళు, అసలు తిన్న దాని వయసు 1 ఏడాది. ఒప్పుకున్నారు వాటితో పాటు వచ్చిన వాళ్ళు. నిజం, అసలు తిన్న యవధాన్యం అలవాటే లేదు దానికి, అందుకని అది అసలు ముట్టుకోలే. రెండో దానికి కొంచెం 1 ఏడాది వెళ్ళాక పెడతారు, కొద్దిగా తిన్నది సగం. మూడోది ఇప్పటికి 2 ఏళ్ళ నుంచి తింటోంది, అందుకని శుభ్రంగా తినేసింది. రాజు ఆశ్చర్యపోయాడు. కుర్రాడిని మళ్ళీ అడిగాడు, నీ కళ చెప్పవా అంటే నేను చెప్పను అన్నాడు. మళ్ళీ వీడిని కొట్టబారండి తీసుకుపోయి అన్నాడు. మళ్ళీ వాడిని కొట్లో పడేశారు. 6 నెలలు గడిచినాయి. 5 నెలల్లో చక్రవర్తి గారి దగ్గర నుంచి ఒకడు వచ్చాడు, మళ్ళీ ఒకడు. రాజ్యంలో తెలివిగల వాళ్ళు ఉంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏమిటి, 3 రకాల పళ్ళు తెచ్చాడు, 3 యాపిల్స్. అవి ఏ యాపిల్ ఎంత నిలవబడిందో చెప్పాలి. ఓహో, ఏది బాగా పండింది, ఏది సగం పండింది, ఏది పండలేదు చెప్పమన్నారు. 3 పళ్ళు పెట్టారు, 3 ఒకటే రంగులో ఉన్నాయి. మళ్ళీ యువరాణి వచ్చి నవ్వుతూ చెప్పింది, నాకు తెలియలేదు అని. కానీ తనకు తెలుసు దానికి ఏం చేయాలి.
అది రాత్రికి మళ్ళీ మరి రాఘవుడికి అప్పచెప్పింది రాకుమార్తె. తెల్లవారేసరికి రాఘవుడి ముందు ఒకరోజు సమాధానం చెప్పాడుగా, పిలిచారు. పిలిస్తే రాజుగారు అడిగారు, నీ కళ చెప్తావంటే నా కళ చెప్పనండి, మీకు ఏం కావాలో అడగండి, అది చెప్తాను, కళ తప్ప అని చెప్తాను. ఈ 3 పళ్ళకి ఏ పండుకి వయసు చెప్పగలవంటే చెప్తానని ఏం చేశాడు, 3 పళ్ళని 3 గ్లాస్ బౌల్స్ తెప్పించండి, నిండా నీళ్ళు పోయండి అని 1 2 3 పళ్ళని నీటిలో వేసాడు. ఒకటేమో కింద కూర్చుంది పోయి, ఈ పండు అన్నిటికంటే ముసలిది, అలా అనుకోద్దు, కిందకి వెళ్ళింది బరువుగా ఉంది, ఇది లేతది అంటే ఇప్పుడే కట్ చేసుకుని తినచ్చు దాన్ని. రెండోది సగం మునిగింది, సగం దాకా వెళ్ళి అక్కడక్కడ తిరుగుతుంది, దీనికి వయసు ఎక్కువ, ఈ పండు కంటే ఈ పండు పెద్దది. 3వ పండు నీళ్ళ మీద లేదు, పైన తేలుతుంది, బరువు లేదు, బెండులా ఉంది అది, ఇది అన్నిటికంటే పాత పండు. తెచ్చిన వాళ్ళు అవునండి అన్నారు. వాళ్ళ గుర్తులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు గుర్తుపడతారు. అదేలేండి, అవును ఇది సమాధానం కరెక్ట్గా చెప్పామన్నారు. బాగు ఇది చేసేదేముంది, సరే పంపించేశారు. మళ్ళీ అడిగాడు, కళ చెప్పంటే వాడు నేను చెప్పను అన్నాడు. రాకుమార్తె మేనేజ్ అవుతూనే ఉంది, చక్కగా రాత్రిపూట వస్తున్నాడు, తింటున్నాడు. తర్వాత చక్రవర్తి ఏం చేశాడు, 12 మంది చిన్నపిల్లల్ని పంపించాడు. 12 మంది ఒకటే రకం బట్టలు, ఒకటే రకం తలపనులు, హెయిర్ కట్స్, ఒకటే మొహాలు అటు ఇటుగా అంటే ఒకే ఏజ్. అదే, కానీ వీళ్ళలో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది చెప్పమన్నారు. ఓహో, దీనికి ఎట్లా చెప్తారు? రాకుమార్తె వీరికి చెప్పింది సమాధానం. 3వసారి మళ్ళీ రాఘవుడిని పిలిచేసరికల్లా సరే రాఘవుడు వచ్చి ఏమన్నాడంటే, భోజనాలు పెడదాం, వీళ్ళకి చక్కగా భోజనం వడ్డించండి. సరే అందరికీ పిల్లలకి భోజనం పెట్టారు. భోజనం పెట్టాక భోజనం పెట్టే ముందు చేతులు కడిగించాలి. చేతులు కడగటానికి అందరికీ నీళ్ళు ఏర్పాటు చేశారు. రాఘవుడు ఏం చెప్పాడంటే, వేడి నీళ్లు పట్టుకురండి, అందరినీ వేడి నీళ్లు పోసి చేతులు కడిగించారు. అమ్మో అన్న వాళ్ళందరినీ ఒక లైన్లో నుంచోబెట్టాడు. వేడిగా ఉన్నాయి అని చేతులు కడుక్కున్న వాళ్ళు ఇంకో లైన్లో నుంచోబెట్టారు. చేతులు కాలిన వాళ్ళు మగపిల్లలు, భరించగలిగిన వాళ్ళు ఆడపిల్లలు. ఆడపిల్లల చేతులు వేడిని భరిస్తాయి. లోక విదితం కదా, ఇంత తెలివితే వీడికి రాజకుమార్తె చెప్పలేని విషయం కూడా వీడు చెప్పేస్తున్నాడు. ఓహో, మంత్రిని అడిగాడు, ఏం చెయ్యాలి, ఏం చేయటం ఏంటండి, ఇంత తెలివైన వాడు మన రాజ్యంలో ఉండటమే మనకు గొప్ప, 3 సార్లు చక్రవర్తి దగ్గర నుంచి వచ్చిన వాటికి ఇది సమాధానం చెప్పాడు. మనం సరిగ్గా చెప్పలేకపోతే చక్రవర్తి మన శిస్తులన్నీ పెంచేసేవాడు, మీ రాజ్యంలో అందరూ తెలివి తక్కువ పెద్దమ్మలు డబ్బులైనా ఇవ్వండి అనేవాడు, 3 సార్లు తిరగొట్టాడు. వీడు ఇలాంటి వాడిని ఉంచుకోవాలి, రాజ్యంలో పౌరుడుగా కాదు ఇంట్లో సభ్యుడిగా ఉంచుకోండి, రాకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి, నా మాట వినన్నాడు. ఓహో, రాకుమార్తె నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న, నాకంటే వీడు చాలా తెలివైన వాడు అన్నది. అనేసరికి రాజుగారు సరేననుకుని ఈ కంసాలకోటలో పనిచేసే రాఘవుడికి రాజకుమార్తెనిచ్చి వివాహం చేశారు. అయితే ఇంతలో ఏమైంది, ఆ చక్రవర్తికి ఏమనిపించింది, ఏమిటి ఈ 3 సమాధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, 3టిని ఒకడే చెప్పాడు అంటే వాడికి అంత తెలివైన వాడా వీడు, ఇంత తెలివైన వాడిని ఇక్కడ వదిలిపెడితే రేపొద్దున వాడు రాజ్యానికి చక్రవర్తి అవ్వడానికి చూడ్డా అని ఆలోచించి, ఆ తెలివైన కుర్రాన్ని మా దగ్గరికి పంపించండి, మాకు ఇక్కడ కొన్ని తెలివిగల వ్యవహారాలు ఉన్నాయని చక్రవర్తి దగ్గరికి పంపించారు. పంపిస్తే రాబోయ్ నువ్వు చాలా తెలివిగల వాడివన్నారు, ఇదిగో చూడు అని ఒక ప్రశస్తమైన ఇనప ముక్కని రేకుని ఒకటి ఇచ్చాడు. దీంతో ఇది అల్లి పంపించాలి, వస్త్రం వేసి పట్టుకురా అని చెప్పాడు. చెప్పేసరికల్లా దాంతో ఎట్లా చేస్తారు, తను ఆశ్చర్యపోయాడు. సరే చూద్దామని ఆ ఇనం ముక్కని చేత్తో పుచ్చుకున్నాడు. ఇతనికి ఒక చోట ఉండడానికి బసాది అరేంజ్ చేశారు. రాజకుమార్తెతో పెళ్ళైపోయింది. అవును, పెళ్ళయ్యాక చక్రవర్తికి ఏమనిపించింది, ఇంత తెలివిగల సమాధానాలు చెప్పిన వాడు నా రాజ్యం ఒకడే అయితే రేపొద్దున పెద్ద రాజ్యానికి ఎసరు పెడతాడు వాడు, ఓహో, వాడిని ఏదో ఒక రకంగా మట్టు పెట్టాలి అని చెప్పి రాజుగారు కాంభోజ రాజుగారికి కబురు చేశారు, చాలా తెలివైన ఐడియాలు ఇచ్చిన మీ అల్లుడిని పంపించమని. అల్లుడు ఊళ్ళోకి వచ్చాడు, చక్రవర్తి గారి దగ్గరికి వచ్చాడు, వేరే రాజ్యం. వచ్చేసరికల్లా చక్రవర్తి అన్నాడు, ఆహాహా నువ్వు చాలా తెలివిగలవాడిపోయి ఎంత క్లిష్ట ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పావు, ఇదిగో ప్రశస్తమైన రేకు ముక్క, ఇది తీసుకో, దీంతో చక్కటి పట్టుబట్ట అల్లి పట్టుకురా అని చెప్పాడు. అర్థం కాల రాఘవుడికి, ఇదేమిటి ఇనం ముక్కతోటి పట్టుబట్టాలమంటాడు, పట్టుబట్టాలే దేంతోటి, పట్టుదారాలతో, ఇనం ముక్కతో ఎట్లా చేస్తారు, పోనీ ఐడియా యుక్తి చెప్పడానికి భార్య కూడా దగ్గర లేదు,
ఇతనికి ఒక బస ఇచ్చారు. ఆ బసలో అటు ఇటు తిరుగుతుంటే చక్రవర్తి గారి కూతురు వచ్చి మీ వివాహానికి జరిగినప్పుడు నీవి పటాలు అవి పంపారు, నువ్వు నాకు ఎంతో నచ్చావు, ఓహో నువ్వు చాలా తెలివిగలవాడివి అని మా నాన్న తండ్రి గారు చాలాసార్లు చెప్పారు. నాకు కూడా నీ మీద మనసు కలిగింది. ఇప్పుడు మా తండ్రి పెట్టిన దానికి నీకు ఒక ఐడియా ఇస్తా అని చెప్పి ఏం చేసింది, ఒక పట్టు సంచిలో గుప్పెడు దోసెడు ఇసుక పోసి పట్టుకొచ్చింది. ఇదిగో దీంతో దారాలు చేసి ఇవ్వమను, ఇసుకతోటి సరిపోతుంది అని చెప్పి ఆ పట్టు వస్త్రంతో కుట్టిన చిన్న గుడ్డ సంచిని ఇతని చేతిలో రాఘవుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయి బాగుంది. మర్నాడు రాఘవుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు, మీరు చెప్పిన పని చాలా సులువండి. ఇదిగోండి 2 గుప్పెళ్ళ ఇసుక, దీంతో మీరు దారాలు నేయించి ఇవ్వండి. దారాలు తీస్తారు కదా, దారం ఆ, వడుకుతారు. అవును. ఏం చేస్తారు, మన పత్తి నుంచి దారం ఉడికి తీస్తారు, నూలు ఉడికిస్తారు. ఈ ఇసుక నుంచి మీరు దారాలు కనుక ఉడికించి ఇచ్చారంటే మీరు చెప్పిన పట్టు వస్త్రం ఇనముక్కతోటి నేను నేస్తానండి అన్నాడు. అనేసరికి రాజు తెల్లపోయి, అదేమిటి ఇసుకతో దారాలు ఎట్లా వస్తాయి అన్నాడు. మరి పట్టు వస్త్రంతో వస్త్రం ఎట్లా వస్తుంది, ఇనముక్కతోటి పట్టు వస్త్రం ఎట్లా వస్తుంది ఇనముక్కతోటి అనేసరికి రాజు కనిపించింది. అమ్మో, ఒకటి చాలా తెలివి కలవాడు అనిపించి మంత్రి కేసు చూశాడు. ఆ మంత్రి అన్నాడు, మహాప్రభు, కాంభోజరాజు వీడి తెలివిని గ్రహించి తన తెలివిని గ్రహించే పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకున్నాడు, అల్లుడు చేసుకున్నా. ఇప్పుడు మనం అక్కడ వదిలిపెట్టామనుకోండి రేపొద్దున మనకెసరు రావచ్చు. అందుకని ఈయన్ని మనం కూడా అల్లుడిని చేసేసుకుందామండి, రాజకుమార్తెని చక్రవర్తి కుమార్తెని పిలవండి అన్నారు. చక్రవర్తి కూతురు వచ్చింది. అమ్మాయి, ఇతన్ని వివాహం చేసుకుంటామంటే నీ ఆజ్ఞ నాన్న, నువ్వు ఏది చెప్తే చేస్తాను అని అనగానే చక్కగా రాఘవుడికి చక్రవర్తి గారి కూతురికి పెళ్లి చేసేశారు. ఓకే. చక్రవర్తి కూతురుని తీసుకుని మన రాఘవుడు తన సొంత ఊరికి మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు. యువరాణులు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సంభావించుకున్నారు. ఆ రోజు రాత్రి భార్యలిద్దరితోటి రాఘవుడు తోటలో పడుకుని కులాసాగా కాలక్షేపం చేస్తున్నాడు. రాజుగారు వచ్చారు అల్లుడిని చూడ్డానికి. మొత్తానికి చక్రవర్తిని బోల్తా కొట్టించి పిల్లని పెళ్లి చేసుకొచ్చినందుకు అభినందించడానికి వచ్చాడు. వస్తే ఆ ఒక అమ్మాయి ఏమో వీణ వాయిస్తోంది, రెండో అమ్మాయి ఏమో తమలపాకు చిలుకలు చుడుతుంటే రాజుగారు వచ్చి, నువ్వు ఘటికుడు పోయి కళ మాత్రం చెప్పలేదు, నువ్వు ఇంత చేసుకొచ్చావు అన్నాడు. రాఘవుడు నవ్వాడు, ఇదేనండి నాకు వచ్చిన కళ. నేను మంచం మీద పడుకుని విశ్రాంతిగా ఉంటే రాజకుమార్తె తమలపాకు చిలకలు చుడుతున్నట్టు, చక్రవర్తి కుమార్తె వీణ మీటుతున్నట్టు కళ వచ్చింది. నేను గనక ఆ కళ చెప్తే నన్ను బతకనిచ్చేవాళ్ళ మీరు? కళ చెప్పకపోవటం వల్లే ఫలించిందంటే ఇదే నాకు వచ్చిన కళ, నేను ఇది కలగన్నాను ఆ రోజు అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. కళ నిజమైందిగా, అదే అవుతాయి అప్పుడప్పుడు. ఆయన సంతోషించి అల్లుడిని శతవిధాలుగా దీవించి, నువ్వు చక్రవర్తి కూడా అల్లుడయ్యావు, చక్కగా నీ జీవితం ఎంతో బాగుంటుందని ఆశీర్వదించి ఆడపిల్లలిద్దరితో అల్లుడిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.